కానీ వాటన్నిటినీ ఇచ్చేవాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అన్యుల ఇండ్లలో 1000 దినములు గడుపు దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట దుష్టుల ఇండ్లలో నా దేవుని పాలకుడుగా కూడా మెరుగు. ఎంత చక్కగా చూడండి. ఓ తల్లి రాలు మేనేజరు, అలాంటి మేనేజర్ అయినటువంటి ఆమె ఇదంతా దేవుని కృప, బలము, జ్ఞానం. నేను ఈరోజు కంపెనీకి మేనేజర్గా ఉన్నాను అంటే, లేకపోతే కంపెనీని ఓన్ చేస్తున్నానంటే ఇది నా శక్తే కాదుగా, దేవుని కృపే కదా అని ఎరిగి ప్రతి శనివారం దేవాలయానికి వచ్చి దేవుని ప్రాంగణం అంతా కూడా అంటారు మోకాళ్ళ మీద పడి ఓడవటం, కడగటం, తొడవటం చేస్తూ ఉండేది. ఆమె కృతజ్ఞత, ఆమె అలా చెప్పుకునేది.
అయ్యా నువ్వు లేకపోతే నేనేం లేనయ్యా, నేను ఈరోజు ఇలా బ్రతుకుతున్నా అంటే కేవలం నీ కృప అని చెప్పుకుంటా భయభక్తులు కలిగి ఆమె ఆరాధన పూర్వకంగా పనిలో పాల్గొనేది. ఆయన ఏమంటారు, పరిచర్య అంటారు. పరిచర్యలో పాల్గొనేది. ఎవరొచ్చినా ఎవరు రాకపోయినా ఆమె మాత్రం చీపురు తీసుకొని ఊడ్చేది, నీళ్లు పోసి కడిగేది, శుభ్రంగా తుడిచేది, దాన్ని ఆరబెట్టేది. ఇది రేపటికి జరిగేటువంటి ఆరాధనకు సిద్ధపాటు. ఇలా చేస్తున్నటువంటి ఆ తల్లిని ఒక వ్యక్తి ఎప్పుడు గమనిస్తూ ఉండేవాడు. ఆయన కంపెనీ నుంచి ఇంటికి వెళతా ఆ దేవాలయాన్ని దర్శించుకొని చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడు. అది కూడా మంచి అలవాటే. ఆ వ్యక్తికి ఈమె పట్ల ఒక మంచి అభిప్రాయం కలిగింది. చాలా పేదరాలై ఉంటుంది, దేవుని దీవెన అవసరమై ఉంటుంది, ఏదో ఉద్యోగం కోసమో ఏదో అవసరత కోసమో ఏదో ఆమె కోరి దేవాలయాన్ని కడుగుతుంది అని అనుకున్నాడు. అలా భావించాడు. అలా భావించి ఆ సోదరితో చెప్పాడు, సిస్టర్ మీరు నిజంగా ఐ థింక్ యు ఆర్ ఇన్ నీడ్, ఏదో అవసరతలో ఉండున్నారు. ఐ సీ యూ ఎవ్రీ సాటర్డే, ప్రతి శనివారం వస్తున్నారు, మీరు చక్కగా దీని దేవాలయాన్ని కడుగుతున్నారు. దేవుడు మీ కోరికలను మన్నించుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక అని ప్రార్థన చేస్తున్నానండి. నేనేమన్నా మీకు కొంచెం సహాయం చేయగలను అనుకుంటే, ఇఫ్ ఐ కెన్ హెల్ప్ యూ సంథింగ్, ఇదిగో దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్, ఈ కార్డ్ తీసుకోండి. కార్డ్ తీసుకొని మీకు ఒకవేళ అవసరమైంది నేను చేయగలను అన్న ఆలోచన మీకు వస్తే జస్ట్ కాల్ మీ, ఫోన్ చేయండి, నేను తప్పనిసరిగా చేయటం కోసం ప్రయత్నం చేస్తానని మంచి మనసుతోనే చెప్పాడు. చాలా మంచి మనసుతో చెప్పాడు. ఆమె కూడా చాలా మర్యాదరస్తురాలు. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళంటే సంస్కారం కలిగి ఉంటారు కదా, ధన్యత జీవితం కలిగి ఉంటారు కదా, ప్రేమ అనేది గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది కదా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం ఎట్లా ఇస్తే మనం ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు మనల్ని అలా గౌరవిస్తారు. అలాంటి గౌరవ భావంతోనే తను కార్డు ఇచ్చారు. సో ఇన్ టర్న్ ఐ షుడ్ గివ్, నేను కూడా ఇవ్వాలి అని చెప్పి, బ్రదర్ 1 minute టేక్ మై కార్డ్ టు అని అంది. నా కార్డు కూడా మీరు తీసుకోండి అని. ఆమె వెళుతూ తన చేతిలో ఉన్న రిమోట్ నొక్కినప్పుడు బిఎండబ్ల్యూ కారు మోగుతూ ఉంది. ఈయన వచ్చిందేమో మారుతి 800 కారు. మారుతి 800 కారులో వచ్చి కార్డు ఇచ్చి కెన్ ఐ హెల్ప్ యూ అని అన్నాడు ఆయన. ఆమె బిఎండబ్ల్యూ కారు తీసి తన చేతిలో నుంచి కార్డు ఇచ్చి బ్రదర్ అని అంటే, సిస్టర్ ఇస్ ఇట్ యువర్ కార్, బిఎండబ్ల్యూ కారు మోగుతుంది, ఇది మీదేనా అంటే ఆమె అందన్నట, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కార్స్ ఐ హ్యావ్, నాకున్నటువంటి కార్లలో ఒక కార్ ఇది, దిస్ ఈజ్ ఓన్లీ 1 కార్ బట్ ఐ హ్యావ్ మెనీ అదర్ కార్స్. ఎన్ని కార్లు కలిగి కార్డు చూస్తే 7 కంపెనీస్కి ఆమె ఓనర్. షీఈ్ ఓనర్ ఆఫ్ 7 కంపెనీస్. ఇలాంటి మేనేజర్స్ని ఎంతమందిని కలిగి ఉందో ఆవిడ. ఇలాంటి వారికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో, ఇలాంటి వారికి ఎన్ని సహాయ సహకారాలు చేస్తుందో. అలాంటి వ్యక్తి ఇంత వినయముతో నేల మీద పడి రాళ్లను కడగడం అనేది ఊహించలేని విషయం. మనం ఊహించలేని విషయం. మనలో ఆ తగ్గింపు, అలోబడితనం, దేవుని పట్ల కృతజ్ఞత, ఆయన చేసిన దానికి నేను ఎంత చేస్తే కృతజ్ఞత చెల్లించుకుంటాను, ఏమాత్రం నేను ఆయన పట్ల కృతజ్ఞత చెల్లించుకోలేను అని ఆమె కడుగుతూ ఉంటే ఆయన ఆశ్చర్యపోయాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. నేను 800 కార్లో తిరుగుతా ఎంతగా నేను అనుకుంటున్నాను, కానీ ఆమె నుంచి నేను నేర్చుకోవాలని ఆ రోజు నుంచి తను కూడా పరిచర్యలో పాల్గొని దేవుని ఆరాధించడంలో, అక్కడ ఏదో ఒక చిన్న పని ఉంటుంది దేవుని పనిలో, దేవుని ఇంట్లో. ఇక్కడ ఆయన అంటున్నాడు చూసారా, చక్కని మాట, ద్వారపాలకునిగా ఉండుట మేలు. ఆ ద్వారం దగ్గర, గేటు దగ్గర వచ్చేపోయే వాళ్ళకి గేటు తెరిసినా గేటు మూసినా, ఆ తలుపు దగ్గరుండి సేవ చేసిన, అక్కడ నిలబడ్డా నాకు అంతకంటే మేలైనది, అంతకంటే గొప్పనైనది లేదు. పరిచర్యను గుర్తించే దేవుడు. మనం దేవుని కొరకై చేసిన ఏ పని కూడా ఆయన ఒట్టి చేతులతో మనల్ని పంపించడు. ఆయన కృతజ్ఞత హృదయాలలో నివసించే దేవుడు. కృతజ్ఞత కలిగినటువంటి గుండెల్లో వాసం చేసే గొప్ప దేవుడు.
అందువల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు మన హృదయాలు ఎలా ఉండాలి అని అంటే 100వ కీర్తనలో మొదటి 4 వచనాలు, అద్భుతమైన వచనాలు మనం చదువుతాం. 100వ కీర్తన మొదటి 4 వచనాలు. విశ్వదాత్రి ప్రభునకు జేకొట్టుము, సంతోషముతో ప్రభుని పూజించుము, ఆనంద గీతాలతో అతని ఎదుటికి రమ్ము. ప్రభువే దేవుడని తెలుసుకొనుడు, ప్రభువే నీ దేవుడని తెలుసుకొనుడు. అతడు మనలను చేసెను, మనము ఆయన వారలము, ఆయన ప్రజలము, ఆయన మేపు మందలము. కనుక మనం ఎలా రావాలి? ఆగుతాను, నేను చదువుతున్నాను. కృతజ్ఞతా స్తుతులతో ఆయన మందిర ద్వారమున ప్రవేశించండి. స్తుతి గీతాలతో దేవాలయ ఆవరణమున అడుగు పెట్టండి. అతనికి వందనములు చెల్లించండి, అతని నామమును కీర్తించండి. ప్రభు మంచివాడు, అతని ప్రేమ శాశ్వతమైనది, అతని విశ్వసనీయత కలకాలము ఉండును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. కాస్త ముందుకు వెళ్ళడానికి కృతజ్ఞత అనే అంశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈరోజు ఈ గృహస్థులు ఈ ప్రార్థన ఏర్పాటు చేయడానికి ఎన్నో 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 మేలులు చేశాడు. అశోక్ గురించి నాకు ఇక్కడ ఉన్నాను కనుక నాకు బాగా తెలుసు. వాళ్ళ హృదయం తెలుసు, వాళ్ళ ఆలోచన తెలుసు, వాళ్ళ భక్తి తెలుసు, దేవుని పట్ల ప్రేమ తెలుసు, వాక్యము ఎలా పంచాలి, ఎలా దేవునికి సాక్ష్యం ఇవ్వాలి, 10 మందికి ఆయన నామాన్ని ప్రకటించాలనే గొప్ప ఆలోచన నాకు తెలుసు. కనుక ఈరోజు చాలా బిజీగా ఉన్నాను. అయినప్పటికీ కూడా తప్పనిసరిగా వచ్చి దేవుని వాక్యాన్ని మీతో పంచుకొని మీ అందరినీ చూసి కాసేపు ఆనందపడదామని పనులన్నీ పక్కన పెట్టి మీ వద్దకు రావడం జరిగింది. కనుక ఒక్కసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. నా ప్రాణం, ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రాణమా ప్రభువుని స్తుతించుము, నా జీవమా ప్రభు నామమును కొనియాడుము. అందరూ చెప్తామా ఈ మాట? మీ గుండెల్లో చెయ్యి చేసుకొని, దేవుడు ఇక్కడ నెలకొని ఉన్నాడు, వాక్యమైన దేవుడు, నా గుండెల్లోని నివాసం ఉన్న దేవుడు. దావీదు మహారాజు 119వ కీర్తనలో 11వ వచనంలో ఆయన అంటాడు, అయ్యా నేను పాపం చేయకుండా ఉండుటకు గాను, నీకు ద్రోహముగా ప్రవర్తించగా ఉండకుండా ఉండుటకు గాను నాకు జ్ఞానమునిచ్చే నీ వాక్కును నా గుండెల్లో పెట్టుకున్నానయ్యా. నాకు బంగారము కంటే మేలిమైనది, వ్యక్తుల కంటే, శక్తుల కంటే, ఆస్తుల కంటే, అంతస్తుల కంటే, కీర్తి కంటే, ప్రతిష్ట కంటే నాకు మేలిమైనది, ఉత్తమమైనది, నాకు బంగారము లాంటిది ఏంటంటే నీ వాక్. నీ వాక్కును నా గుండెల్లో నేను పెట్టుకున్నానయ్యా. లోకములో ఎంత చెడు ఉన్నదో, హౌ మచ్ బ్యాడ్ వీఆర్ డౌన్లోడింగ్ డైలీ మన సెల్ ఫోన్లో నుంచి అయితేనేమి, వీటన్నిటి ద్వారా చాలా డౌన్లోడ్ అవుతుంది. ఇదంతా ఖరాబు చేస్తుంది హృదయాన్ని. అనేకమైన ఆలోచనలు పెడతా ఉన్నాయి. ఈ పాడు ఆలోచనలు చేసి, నీకు ద్రోహం చేసి, నీకు వ్యతిరేకంగా మారి నేను శత్రువుగా శాపం తెచ్చుకోకుండా ఉండుట కొరకై భయము కలిగి, భక్తి కలిగి నా గుండెల్లో వ్యక్తులను పెట్టుకోవటంలా, వస్తువులను పెట్టుకోవటంలా, లేకపోతే ఇంకా దేన్ని పెట్టుకోవడం లేదు నాయన. ఏం పెట్టుకున్నాను ఇక్కడ? నీ వాక్కును నా గుండెల్లో పెట్టుకున్నాను. ఆ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. 119వ కీర్తనలో 11వ వచనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను నీకు
ద్రోహముగా పాపము పాపము చేయకుండా చెయ్యకుండా ఉండుటకు గాను నీ వాక్యమును నీ వాక్యమును నా హృదయమున నా హృదయమున నిలుపుకొంటిని. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. వాక్యం ఏంటంటే యాంటీవైరస్. కంప్యూటర్స్ వాడే వాళ్ళకి తెలుసు వైరస్ అంటే అని. అదేవిధంగా షార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, స్మార్ట్ ఫోన్స్, వాళ్ళకు కూడా తెలుసు హ్యాంగింగ్ ఏంటని తెలుసుద్ది. కొన్నిటిని మనం డౌన్లోడ్ చేసుకుంటే ఒకసారి ఓపెన్ చేస్తే ఫోను పనిచేయడమే మానేస్తుంది. ఇట్ డజంట్ వర్క్ ఎనీమోర్. దీన్ని ఏమంటారు? ఖరాబ్ అయిపోయింది, హ్యాంగ్ అయిపోయింది, వాడటానికి వినియోగం లేదు, ఇక నువ్వు ఒట్టి చేతులతోనే ఉంటావు. ఈవెన్ ద కంప్యూటర్స్ చాలా వస్తూ ఉంటాయి, దానిలోకి వచ్చినవన్నీ డౌన్లోడ్ చేసుకుంటే ఏమొస్తుంది? ఖరాబ్ అయిపోయింది, వైరస్ వస్తుంది. ఈ వైరస్ పోవాలంటే ఒకటే మార్గం, యాంటీవైరస్. యాంటీవైరస్ మనకేంటి? దేవుని వాక్కు, దేవుని అమృతమైనటువంటి జీవమునిచ్చేటువంటి పరిశుద్ధపరిచే వాక్కు. దేవుని వాక్యం చెబుతుంది, నేను పలికేడి మాటలను మీరు వినుట వలన మీరు శుద్ధులైపోతున్నారు. ఇట్స్ క్లెన్సింగ్ అస్. మనకు తెలియకుండానే ఇక్కడ వింటూ ఉన్న మనం వాక్యాలు మనస్పూర్వకంగా నీ హృదయంలోనికి సాత్వికంగా స్వీకరిస్తూ ఉంటే ఇట్స్ క్లెన్సింగ్ అస్. మనల్ని క్లియర్గా ఏం చేస్తారు? శుభ్రం చేస్తూ ఉంది, కడుగుతూ ఉంది, మారు మనసు ఇస్తూ ఉంది, దుఃఖం వస్తూ ఉంది, పశ్చాత్తాపం వస్తూ ఉంది, చేసిన పాపాల కోసం పశ్చాత్తాపపడేటువంటి అవకాశం వాక్యం ఇస్తూ ఉంటుంది. ఇట్ క్లెన్సెస్ అస్, మనలను పరిశుద్ధపరుస్తుంది అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రాలు చెబుదామా? గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రాణమా ప్రభువుని స్తుతించుము, నా జీవమా ప్రభు నామమును కొనియాడుము. చప్పట్లు కొడుతూ సంతోషంగా దేవుని ఆరాధించుదాం, దేవుని స్తుతించుదాం. గట్టిగా కొడదాం, చప్పట్లు కొడదాం. స్తుతించుము, నా జీవమా ప్రభు నామమును కొనియాడుము, నా ప్రాణమా ప్రభువుని స్తుతించుము, నా జీవమా ప్రభు నామమును కొనియాడుము, నా ప్రాణమా.
కొనియాడుము నా ప్రాణమా. చంద్రులను సృష్టించినాడు, సమస్త జీవులను కలిగించినాడు. సూర్య చంద్రులను సృష్టించినాడు, సమస్త జీవులను కలిగించినాడు. నీతిమంతులను ప్రేమించువాడు దుర్మార్గులను అణచివేయును. నీతిమంతులను ప్రేమించువాడు దుర్మార్గులను అణచివేయును. ఆ ప్రాణమా ప్రభువుని స్తుతించుము, నా జీవమా ప్రభు నామమును కొనియాడుము. చప్పట్లు చప్పట్లు. నా ప్రాణమా ప్రభువుని స్తుతించుము, నా జీవమా ప్రభు నామమును కొనియాడుము, 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 ప్రభు నామమును కొనియాడుము. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. నా ప్రాణమా ప్రభువుని స్తుతించుము, నా జీవమా ప్రభు నామమును కొనియాడుము, ప్రభు నామమును కొనియాడుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మనందరం తపస్సు కాలము, ఉపవాస కాలము, శ్రమల కాలము, లేకపోతే పాస్కా ఆయత్త కాలము, ఈ కాలంలో ఉన్నాం. మనందరికీ తెలుసు దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు, ఏమి ఆహ్వానిస్తూ ఉన్నాడు మనకు తెలుసు. హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుకుందాం. ఆఖరి మాట, చివరిగా ఆయన పలుకుతున్నటువంటి మాట. హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు సందేశాన్ని పలికించి 14 అధ్యాయాలు దీనిలో లిఖించారు. 14వ అధ్యాయంలో ఆఖరి మాట, చివరిగా కంక్లూడింగ్ వర్డ్ అంటారు. కాలు జారి పడిపోవుదురు. చాలా చాలా ముందున్నటువంటి మాట 9వ వచనము. జ్ఞానము కలవారు ఎందలి విషయములను గ్రహింతురుగాక, వివేకము గలవారు ఈ సంగతులను అర్థం చేసుకుందురుగాక. ప్రభువు మార్గములు తిన్ననివి, సజ్జనులు వాని వెంట
నడుతురు. కానీ కానీ దుష్టులు వాని నుండి వైదొలిగి కాలు జారి పడిపోదురు. ఇంత నేర్పించిన తర్వాత దేవుడు బోధించమన్నవి అన్నీ కూడా ప్రజల దగ్గరకు వచ్చి బోధించిన తర్వాత వాళ్ళు పొందినటువంటి కష్టము, వారి మీదకు వచ్చిన శాపము, వారు అనుభవించినటువంటి నష్టము, ఇవన్నీ కూడా దేనికోసం ఇది జరుగుతుంది అంటే హోషేయ ప్రవక్త చెప్తాడు, మీరు దేవునికి భయపడటంలా, దేవాలయములో ఆరాధన లేదు, దేవాలయానికి వెళ్ళి స్తుతించటం లేదు, సభలకు వెళ్ళి ప్రజలను దేవుని వాక్యము కోసం ఆహ్వానించటం లేదు. అందుకనే ఈ బాధలు, ఈ కష్టాలు మీకు వచ్చినాయి. ఆ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుంటే బాగుంటుంది. దేవునికి స్తోత్రాలు చెప్దామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని ప్రక్కనే ఉన్నటువంటి యావేలు గ్రంథములో మొదటి అధ్యాయములోని మాటలు చదువుకుందాం. చూడండి ఎందుకు దేవుడు ఈ మాటలు పలుకుతున్నాడు. యావేలు గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనం. జనులు ఉపవాసముండవలెనని ప్రకటించండి, ప్రజలను సమావేశపరచండి, యూదా నాయకులను ప్రజలెల్లరిని, యూదా నాయకులను, రాజులను, పెద్దలను, అందరినీ, ప్రజలెల్లరిని నీ దేవుడైన ప్రభువు మందిరమును ప్రోగు చేసి అతనికి మొరపెట్టండి. ప్రభువు రోజు సమీపించినది, అతని నాశనము కొనివచ్చు దినము ఆసన్నమైనది, అది భయంకరమైన దినము. ఎందుకు ఈ భయంకరమైన దినము అంటే 16వ వచనం, మనము చూచుచుండగానే మన పంటలు నాశనమైనవి, మన దేవుని మందిరము నుండి ఆనంద ఉత్సాహాలు మరుగైపోయినవి. ఇది అసలు దేవుడు అన్నిటికీ కారణం. ఇది మనము నలిగిపోవటానికి, సోలిపోవటానికి, శాపగ్రస్తం అయిపోవటానికి, మన పని మన చేతికి రాకపోవడానికి, మనం సంచిలో వేసుకుంది రోడ్డు మీద జారిపోవడానికి కారణం ఏంటి? నీ నోటి దాకా రాకపోవడానికి కారణం ఏంటి? నీ బిడ్డలు అనుభవించలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఏమి తక్కువైపోయిందంట? ఆలయానికి వెళ్ళడం, ఆరాధన చేయడం తగ్గిపోయింది. దేవునికి స్తుతి గీతాలు పాడేటువంటి మనుషులు లేకపోయారు. చప్పట్లు కొట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన నామాన్ని హెచ్చించి ఆయన నామాన్ని కీర్తించే వాళ్ళు తక్కువైపోయారు. వెళుతున్నారేమో కానీ మనస్పూర్వకంగా వెళ్ళటం లేదేమో. అదేనేమో దేవుడు చెప్తున్నాడు. వెళ్ళని వారి గురించి ఆయన ఖచ్చితంగా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. మీరు వెళ్ళరు, మీరు పాటలు పాడరు, దేవుని స్తుతించరు, దేవాలయంలో భయభక్తులు కలిగి ఉండరు, ఆయన్ని మీరు లెక్క చెయ్యరు. మీరు మూర్ఖులైపోయి ఉన్నారు, మెడబిరుసు కలిగి ఉన్నవారు, తలబిరుసు కలిగి ఉన్నారు. వచ్చే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు. ఒకవేళ వచ్చి మనం మనస్పూర్వకంగా దేవుని ఆరాధించకపోతే, దేవునికి లోబడి సాత్వికంగా వాక్యము వినకపోతే, ఆయన చెప్తున్నటువంటి చూడండి, మనం చూచుచుండగానే మన పంటలు నాశనం అయిపోయింది మన కళ్ళ ముందే. యోబుకు ఎంత ధనం ఉందో మనకు తెలుసు. చాలా గొప్ప కుటుంబం, 7 బిడ్డలు, రాజ్యము ఉన్నది, గొర్రెలున్నాయి, ఒంటెలున్నాయి, భయభక్తులు కలిగిన వాడే. కానీ బిడ్డలు ఒకవేళ త్రాగుబోతుతనముతో, పేకాటతనముతో, భోగలాలసత్వంతో వీళ్ళేదో మీటింగులు పెట్టుకుంటున్నారు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ పెట్టుకుంటున్నారు. ఈ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అన్నీ కూడా భయభక్తులతో జరుగుతున్నాయా, పద్ధతి ప్రకారం జరుగుతున్నాయా, ఏం పర్వాలేదని విందులు విలాసాలతో కాలం గడిపేస్తున్నారా, లేకపోతే ఫ్యామిలీ గెట్ టుగెదర్లో ప్రార్థనకి ఏమన్నా సమయం ఇస్తున్నారా, దేవుని స్తుతిస్తున్నారా, దేవునికి భయపడే విధంగా ఉన్నారా నా పిల్లలు అని ఆ తండ్రి ఏం చేసేవాడంటే ప్రత్యేకమైన బలులు దేవునికి సమర్పించేవాడు. తండ్రి చేసినటువంటి ప్రార్థన పిల్లలకు ఆశీర్వాదం, తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన పిల్లలకి దీవెనకరం. అందుకనే తల్లిగా తండ్రిగా తమ బాధ్యత నిర్వర్తించాలని యోబు చాలా భయభక్తులు కలిగి, దేవుని మీద ప్రేమ కలిగి, విశ్వాసము కలిగి, కృతజ్ఞత ఆరాధన చేస్తూ ఉండేవాడు. కానీ దెయ్యం ఊరుకుంటుందా? మనం దీవించబడుతూ ఉంటే, మనము గొప్పగా పైకి వస్తామంటే దెయ్యం ఊరుకుంటుందా? ఊరుకోదు. ఏదో ఒక జిత్తులు వేస్తుంది, ఏదో విధంగా పరీక్ష పెట్టడం అనో, లేకపోతే ఏదో విధంగా విచారాన్ని కలిగిస్తుంది, మనలో నాశనం అనేది కలిగిస్తుంది. ఏమంటారు? డిస్టర్బెన్స్ ఇన్ అవర్ లైఫ్,
మన కుటుంబాలలో అయితేనేమి, వ్యక్తిగత జీవితంలోనైతేనేమి ఏదో విధంగా డిస్టర్బెన్స్ తేవాలని ప్రయత్నం చేస్తాడు. బైబిల్ వాక్యం చెబుతుంది, అన్ని మంచి పనులు దేవుని నుంచి వస్తాయి, అంతా చెడు దెయ్యం నుంచి వస్తుంది. ఐక్యత, ప్రేమ, అనురాగాల, వాత్సల్యతలు పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. విడిపోవటం, విభేదించుకోవడం, అనైక్యత కలిగి ఉండటం అనేది సాతాను తెస్తాడు. కనుక మనం జాగ్రత్తగా ఉండమని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. ఆయన చెప్తున్నాడు, ప్రజలు నాశనం అయిపోయి దేవుని మందిరము నుండి ఆనంద ఉత్సాహాలు మరుగైపోయినవి. స్తుతించటం లేదు, పాటలు పాడటం లేదు, గొప్పగా దేవుని చప్పట్లు కొట్టి ఆనందించి చిన్నపిల్లాళ్ళలాగా ఆధారపడి ఆరాధనలు తక్కువైనాయి అంట. దేవాలయానికి జనాలు తక్కువ వెళ్ళిపోతున్నారు. అందుకని చెప్తున్నాడు, ఈ దినములలో మీరు జనములను పోగు చేయండి. ఆడవాళ్ళని, మగవాళ్ళని, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, పెళ్ళైన వాళ్ళని, అప్పుడే పెళ్ళైనప్పుడు కూడా మీరు అది కాదు ముఖ్యం, రండి దేవాలయం కొన్ని ఆహ్వానించండి. ఈరోజు మనం ఖచ్చితంగా అశోక్ నిమిత్తమై మనం దేవునికి స్తోత్రాలు చెప్పాలి. మనందరం ఇక్కడ చమకూడటానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి తను తలంచాడు. తన భార్య, తన బిడ్డలు కలిసి ప్రార్థించుకున్నారు. ఆ విధంగా దేవునికి మహిమకరంగా ఇది జరగాలి. చుట్టుప్రక్కల ఉన్నవారందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ కాలనీ అంతా కూడా దేవుని నీడలో చల్లగా బ్రతకాలి. ఐక్యత, సమాధానంతో జీవించాలి. ఒకరికి ఒకరు ప్రేమ కలిగి బ్రతకాలి. అది దేవుని వల్ల మాత్రమే అవుతుంది. ఆ దేవుని వెలుగు మా అందరి మీద ఉండాలని ఆశపడ్డాడు ఆయన. ఖర్చుకు విరకం చేసి వేయక అన్నింటినీ కూడా చక్కగా జరిపించాలని ఇష్టపడ్డాడు. దాన్ని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెప్తూ ఆయన చెప్పినటువంటి మాట, సభలకు జనములను ప్రోగు చేయండి. లెంట్ సీజన్లో ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రార్థనలు జరుపుతున్నాయి. ఏ విచారణలో చూసినా 3 రోజుల కూటాలు, ఎక్కడ చూసినా రాత్రి ప్రార్థనలు. దిస్ ఆర్ ఓన్లీ ద సీజన్. 40 రోజులు మాత్రమేనా అంటే కాదు. ఈ 40 రోజుల్లో పొందిన వెలుగు, ఈ 40 రోజుల్లో పొందినటువంటి ప్రేరణ నువ్వు కొనసాగే విధంగా ఉండాలి. దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. రోడ్ల మీద వాళ్ళని చూడగానే మహా ఆనందం అయిపోయింది. షాపుల్లో చూస్తే వీళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకొని, కాళ్ళకు చెప్పులు లేకుండా తువాలు వేసుకొని నిజంగా అక్కడ పని చూస్తూ ఉంటే ఇట్స్ సో హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా దేవునికి సాక్ష్యంగా ఇస్తున్నటువంటి వాళ్ళంటే వాళ్ళే. అలాంటి వాళ్ళు 40 రోజుల తర్వాత అది ఒకవేళ అది ఆగిపోతే, ఆ క్రమజీవితం ఆగిపోతే, ఆ భక్తి జీవితం ఆగిపోతే, ఆ దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చి జీవించినటువంటి విధానం ఆగిపోతే దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఈ ప్రారంభం చివరి వరకు వెళ్ళాలి. మంచి పనులైతే దేవుని దగ్గర నుంచే వస్తాయి. అంత మంచి దేవుని దగ్గర నుంచి వస్తుంది, చెడు అంతా కూడా సాతాను నుంచి వస్తుంది. దాన్ని వదిలిపెట్టేసి దేవుని కలిగి మనం జీవించాలని దేవుడు ఈ 40 రోజులు ఒక అవకాశం. దీన్ని వసంతకాలము అన్నారు. ఈ వసంతకాలం అంటే ఆకు రాల్చిపోద్ది, కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. ఈ కాలం మనం గమనిస్తే పాతాకులు రాలిపోయి క్రొత్త చిగురులు వస్తాయి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక చెట్టుకి ఆ ఎండిపోయిన ఆకు, పండిపోయిన ఆకు రాలిపోయినట్లుగా మన జీవితంలో 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, లేకపోతే 20 సంవత్సరాలు, 60 సంవత్సరాలు మన విశ్వాసంలో నడుస్తూ ఉన్నాం, దేవుని నమ్ముకుంటున్నాం, ఆయుష్ కలిగి బ్రతుకుతున్నాం. కానీ కొన్ని అనుకోకుండా మనకి చెడ్డ అలవాట్లు వచ్చే ప్రమాదం ఉన్నది. శోధనలో పడిపోయే ప్రమాదం ఉన్నది. మన జీవితంలో పనికిరానటువంటి పనులకు అడిక్ట్ అయిపోయేటువంటి అవకాశం ఉన్నది. సాతాను చాలా బలంగా పనిచేస్తున్నాడు. సాతాను మనల్ని దోచుకోవాలని చూస్తున్నాడు. దొంగవాడు దొంగిలించడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు. నువ్వు పెరుగుతూ ఉంటే చూస్తూ కూర్చోడానికి రాడు, నిన్నే విధంగానన్నా పడేయాలని చూస్తాడు. అందుకనే పోపు గారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనములో, మేలుకొని జాగరూకులరై ఉండండి, మేలుకొని జాగరూకులరై ఉండండి. మెలకువతో మీ శత్రువగు సాతాను గర్జించు సింహము వలె మన మధ్య ఎతుకుతా ఉన్నాడు, పరిగెడతా ఉన్నాడు, గంతులేస్తా ఉన్నాడు, ఎవరినైనా కబళించాలని. కనుక మీరేం చేయాలి? మేలుకొని ఏం చేయాలి? మేలుకొని రాత్రంతా మేలుకొని కబుర్లు చెప్పుకోండి. రాత్రంతా మేలుకొని కబుర్లు చెప్పుకోండి. చాలామంది పాపం కుర్రాళ్ళు చాలామంది మేలుకొనే ఉంటున్నారు. ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత వెళుతూ ఉంటే ప్రతిరోజు ఒక 2 గంటలకో 3 గంటలకో వస్తూ ఉంటే ఆ వంతెనల మీద కూర్చొని ఆ ఫోన్లు చూస్తా
కాలయాపన చేస్తా, వాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటా, అవి పనికొచ్చేయో పనికిరానియో మనకు తెలుసు. ఈ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. కానీ మేలుకొని అంటే ఏంటి? మేలుకోవడం అంటే నిద్రపోకుండా ఉండటం మాత్రమే కాదు. మేలుకో, యు బీ అవేర్ ఆఫ్ యువర్ లైఫ్, యువర్ స్టేటస్. మేలుకోవడం అంటే అది చూడటం. యూ షుడ్ బి ఏబుల్ టు సీ ఇన్ యువర్ సైడ్. నేను ఎక్కడున్నా, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను అనుగ్రహ పరిస్థితిలో ఉన్నానా, లేకపోతే అనుగ్రహాన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాను? మేలుకొని బి అవేర్, బి మోటివేటెడ్. మీరు లేచి ఆ మేలుకొని చదువు తల్లి, మెలకువతో జాగ్రత్తగా ఉండండి. మీ శత్రువకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ శత్రువైన సాతాను గర్జించు సింహం వలె మీ మధ్య, మీతోనే, మనతోనే ఆయన తిరుగాడుచున్నాడు. దేనికోసం? ఎవరినైనా మీకేదో ఆనందం ఇద్దామని, లేకపోతే సంతోషం ఇద్దామని, లేకపోతే బలం ఇద్దామని, లేకపోతే అట్లా కాదు. దేనికోసం అంట? చదువు తల్లి. ఎవరినైనా కబళించాలని, నీలో ఉన్న మంచిని నాశనం చేయాలని, ప్రార్థన చేయాలనే ఆశను తుంచేయాలని, వాక్యం చదవాలనేటువంటి ఆలోచనే రాకూడదని, ఒకవేళ దేవాలయానికి వచ్చినా నువ్వు ప్రార్థన చేయకూడదని సాతాను శత విధాల ప్రయత్నిస్తూ ఉంటాడు. గర్జించు సింహము వలె ఆ మాట అంటుంది. గర్జించు సింహం చాలా కోపంగా ఉంటుంది. ఆ కోపంగా ఉండి ఎవరు కనబడినా పర్వాలేదు, ఆ సమయం తినేస్తుంది. అందుకనే పిల్లలని పెద్దలని ఏమి లేదు, స్త్రీలని పురుషులని ఏమి లేదు, ఎవరినైనా కబళించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కనుక మీరేం చేయాలి? మెలకువతో జాగ్రత్త వహించండి. దేవునికి స్తోత్రాలు చెప్దాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో 9వ వచనం చదువుతున్నాము. జ్ఞానము కలవారు ఇందలి విషయములను గ్రహింతురుగాక, వివేకము గలవారు ఈ సంగతులను అర్థము చేసుకొందురుగాక. ప్రభువు మార్గములు తిన్ననివి, సజ్జనులు వాని వెంట నడిచి. దిస్ ఇస్ ద టైమ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. ఇది ఎలాంటి సమయం? ఏకాంత సమయం. బైబిల్ని నీ ఒళ్ళో పెట్టుకొని దేవుడు మాట్లాడుతున్న పలుకులు వింటా, టు లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. మన లోనకు చూసుకోవడం, మనల్ని పరీక్షించుకోవడం, ఆత్మ పరీక్షను చేసుకోవడం, అలాగా మన అంతరంగమును చదువుకోవడం. ఆ చదివిన తర్వాత ఏం నిర్ణయం చేయాలంట? ఇక్కడ ఆయన చెప్తున్నాడు, సజ్జనులు దేవుని వెంట నడుస్తారు, దేవుని వాక్కులో బ్రతుకుతారు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారు. పాపం వస్తే ఒకవేళ ఏమన్నా మురికి అంటుకుంటే కడిగేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది సజ్జనులు చేసేటువంటి పని. అంటే మారు మనస్సు మార్చుకుంటారు. వాళ్ళు పశ్చాత్తాప పడతారు, పాపాన్ని ఒప్పుకుంటారు, శాపాలను తొలగిపోవాలని ప్రార్థన చేసుకుంటారు. ఇది మనం చేయవలసినటువంటి పని. జ్ఞానము కలవారు ఇందలి విషయములను గ్రహింతురుగాక, వివేకము గలవారు ఈ సంగతులను అర్థం చేసుకుందురుగాక. ప్రభువు మార్గములు తిన్ననివి, సజ్జనులు వాని వెంట నడిచెదరు, కానీ దుష్టులు వాని నుండి వైదొలిగి కాలు జారి పడిపోవుదురు. అంటే తిన్నని మార్గంలో వెళుతూ ఉంటే ఆ మార్గాన్ని తప్పిపోయి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకనే యెషయా గ్రంథంలో 30వ అధ్యాయంలో 20వ వచనంలో ప్రభువు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. మళ్ళీ ఈ మాటలకు వద్దాం, కానీ ఆ వాక్యాన్ని చదివి వద్దాం. ప్రభువు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం చదువుతలే. మీరు త్రోవ తప్పి కుడివైపునకు గాని ఎడమ వైపునకు గాని జరిగినప్పుడు, త్రోవ ఇది, మీరు ఈ మార్గమున నడువుడి అని ఆయన స్వరము వెనక నుండి మనలను హెచ్చరించుచున్న. అంతరాత్మ గద్దిస్తానే ఉంటుంది. అది కాదు రబ్బాయి మాట్లాడవలసింది, అది కాదు నువ్వు నడవలసింది, అది కాదు నువ్వు చేయవలసింది. అంతరాత్మ దేవుడు పెట్టినటువంటి దీపము అని బైబిల్ వాక్యం చెప్తుంది. ఈ వెలుగు మనలో ఉండి గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, సలహా చెప్తూ ఉంటాడు, సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనం గుర్తించవలసింది ఒకే ఒక ప్రశ్న: సర్దుకుపోదామా, సరి చేసుకుందామా? దీనికి జవాబు చేద్దాం.
సర్దుకుపోదామా లేక సరి చేసుకుందామా? సరి చేసుకున్నవాడు జ్ఞానం కలిగిన వాడు, సర్దుకుపోయినవాడు మూర్ఖత్వం కలిగిన వాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అజ్ఞానుడేమో సర్దుకుపోతాడు, పర్లా ఇంతేలే నా బతుకు, పోనీలే, అందరూ తీరుతున్నారుగా, అందరూ చేస్తున్నారు కదా, అందరూ తప్పులు అబద్ధాలు మాట్లాడుతున్నారు, అందరూ తాగుతున్నారు, అందరూ పేకాడుతున్నారు, అందరూ ఇట్లా ఉన్నారు, నేను ఒక్కడనేనా, ఏం పర్లేదులే, ఏం కాదు. ఇది ఎవరు సర్దుకుపోతారు? ఇది మూర్ఖులు, అజ్ఞానులు, దైవభయం లేనివారు. కానీ జ్ఞానము కలిగిన వారు ఏం చేస్తారట, ఆ మాటలు నా కోసమే, ఇవి దేవుడు పలుకుతున్నటువంటి మాటలు, ఇది వ్యర్థంగా వదిలిపెట్టకూడదు. నా తండ్రి నాతో మాట్లాడుతున్నప్పుడు బిడ్డగా నేను వినాలి, ఆయన సన్నిధిలో ఎదగాలి, ఆయన యందు బలపడాలి, ఆయన ఆశీర్వాదాలు నేను పొందుకోవాలి, ఆయన దీవెన నా మీద రావాలంటే ఆయన సరిచేసినప్పుడు నేను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెప్పాలి. దర్శన గ్రంథంలో 30వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెబుతూ ఉన్నాడు దేవుడు. ఎవరిని గద్దిస్తాడు దేవుడు, ఎవరిని సరిచేస్తాడు దేవుడు, ఎవరి మీద ఆయన కోపాన్ని చూపిస్తాడు, కొన్నిసార్లు అవసరమైనప్పుడు దేనికోసం చూపిస్తాడు. ఆ వాక్యాన్ని చదువుదాం. 3వ అధ్యాయము 20వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించుచుందును, శిక్షించుచుందును, కనుక హృదయపూర్వకముగా నా బిడ్డలారా మీ పాపముల నుండి మీ బలహీనతల నుండి విముఖుడువు కమ్ము. 20వ వచనం. వినుము, నేను ద్వారము వద్దనే నిలబడి తలుపు తట్టుచున్నాను, ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరిచిన ఎడల నేను లోనికి వస్తా, వారితో ఉంటా, వారితో భుజిస్తా, వారితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటా. దిస్ ఇస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ క్రీచర్స్. ఆయన బిడ్డలమైన మనతో ఆయన సంబంధం ఏర్పాటు చేసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. మన పాపాలను తుడిచివేయాలని, మన శాపాలను కడిగివేయాలని, మన భారాలను తీసుకోవాలని ఈజ్ ట్రైంగ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్. ఆయనే ముందు స్టెప్ తీసుకొని, ప్లీజ్ మై సన్ లెట్ మీ కమ్. నువ్వు బాధపడుతున్నావు, కుంగిపోతున్నావు, నేల పడిపోతున్నావు, పాపంలో ఉన్నావు, ప్లీజ్ కమ్ టు మీ, అలౌ మీ టు కమ్ అండ్ హెల్ప్ యూ. నీకు సహాయం చేయని, నన్ను ఆదుకోవడానికి నేను ఉన్నా, మే ఐ హెల్ప్ యూ. ఇది ఎప్పుడు దేవుడు మన దగ్గర నుంచి అడుగుతున్నటువంటి మాట. ఆయన సిద్ధంగా ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. లూకా గారు వ్రాసిన శుభవార్తలో 19వ అధ్యాయంలో 10వ వచనంలో ఆయన మనం చాలాసార్లు ఈ మాట విన్నాం. ఆయన మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. మామూలు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనుష్య కుమారుడు తప్పిపోయిన వానిని వెదకి రక్షించే. ఈజ్ ఆఫ్టర్ యూ, ఆఫ్టర్ మీ. మన వెనకాలే ఉన్నాడు దేవుడు, మనతోనే ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, సరిచేస్తూ ఉన్నాడు, ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, వాత్సల్యతని పలుకుతున్నాడు. బిడ్డ, అది కాదు నాన్న దారి, అటు వెళితే నాశనానికి వెళ్ళిపోతావు, అటు వెళితే గుంటలో పడిపోతావు, అటు వెళితే తొట్టుపాటు పడిపోతావు. డోంట్ గో దట్ సైడ్. ఇదిగో ఈ మార్గం, నేను చెబుతున్నటువంటి మార్గం, నేనే మార్గాన్ని. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోనన్నా, ఈ సత్యం ప్రకారం నువ్వు జీవించు. కరెక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు వచ్చి నా దగ్గరకు రా, మేలుకో, నా దగ్గరకు వచ్చి నీ పాపాల కోసం క్షమాపణ పొందుకో, తిరిగి రక్షణకు చెందిన వారి సంఖ్యలో నువ్వు చేరు. ఇది దేవుడు మనల్ని పిలుస్తున్నటువంటి పిలుపు. దేవునికి స్తోత్రాలు చెప్తామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. ఇక్కడే ఒక చిన్న మాట చదువుకొని మళ్ళీ వెనక్కి వెళదాము. దర్శన గ్రంథంలో 30వ అధ్యాయంలో ఆయన పిలుస్తున్నాడు, మనల్ని వెతుకుతున్నాడు, మన వెంట వస్తున్నాడు, పశ్చాత్తాపడండి అంటున్నాడు, పాపాలను విడిచిపెట్టండి అంటున్నాడు, మురికిలో నుంచి లేవండి, నా వద్దకు రండి అని ప్రేమతో పిలుస్తున్నాడు. కానీ మనం ఎలా ఉన్నామో చెబుతున్నాడు చూడండి. దర్శన గ్రంథంలో 33వ అధ్యాయంలోనే 15-16 వచనాలు. నీ కృత్యములు నాకు తెలియను, నీవు చల్లగానైనను వేడిగానైనను లేవు, నీవు ఆ రెండింటిలో ఏదియో ఒకటైతే ఎంత బాగుండేది.
నీవు చల్లగానైనను వేడిగానైనను లేక నులివెచ్చగా ఉన్నావు కనుక నా నోటి నిన్ను నుండి- నా నోటి నుండి ఉమ్మివేయబోచున్నాను. ఉమియబోవుచున్నాను. నేను భాగ్యవంతుడును, సుఖముగా ఉన్నాను, కావలసినవన్నీ నాకు ఉన్నవి అని నీవు అనుకొందువు. కానీ నీవు ఎంత దీనుడవో, ఎంత హీనుడవో నీవు ఎరుగవు. నీవు నిరుపేదవు, దిగంబరివి, గుడ్డివాడవు. అబ్బా, ఎన్ని మాటలు! ఇవన్నీ ఎవరి గురించి అంటారు? ఎవరి గురించి అంటారు ఈ మాటలన్నీ? చల్లగా లేవు, వెచ్చగా లేవు, న్యూనతాభావం. కానీ ఇవన్నీ ఎవరి గురించి అంట? ఎవరి గురించి? ఇదిగడ అక్కడ అంది యెషయా గ్రంథాలు, జ్ఞానవంతులు ఈ పలుకులు నా కోసమే అనుకుంటారు, శ్రద్ధగా వింటారు, వాళ్ళ జీవితాలను సరిచేసుకుంటారు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన హృదయం దేవుని ఆలయం, ప్రభు ఆజ్ఞలు కొలువుండే సదనం. కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధి చేరి రండి, మనము ప్రభుని ఆరాధించుదాం. రండి, ఆయనకు లోబడి ఆయనను కీర్తించి స్తుతించుదాం. దేవుని స్తుతి మన స్థితిని మార్చేది. స్తుతించేవాడు స్థితి మార్చుకున్నవాడే. దీన స్థితి నుంచి హెచ్చైన స్థితికి దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి రోడ్డు పక్కన పడి అడుక్కుంటున్నాడు, భిక్షగాడు. ఆయన స్థితి అది. ఆ దేశాన్ని పాలించే రాజు జ్ఞానము కలిగినవాడు, ధర్మపాలన కలిగినవాడు, అందరినీ ప్రేమించి నా రాజ్యములు అందరూ బాగుండాలని కోరుకునేవాడు. డిస్గైజ్డ్ కింగ్ అంటారే. రాత్రిపూట పగటివేళ కొన్నిసార్లు రాజు తన వస్త్రాలను తీసివేసి సాధారణమైన వ్యక్తిగా ఆ ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ జీవిత విధానం ఏంటి తెలుసుకుందాము, సరిచేద్దాము, సహాయం చేద్దాం. నా రాజ్యములో పక్షపాతాలు ఉండకూడదు, నా రాజ్యంలో అడుక్కునే వారికి అసలు స్థానమే ఉండకూడదు, అందరూ గౌరవంగా బ్రతకాలి, అందరూ స్థితి కలిగి ఉండాలి అని ఆశపడ్డాడు ఆ రాజుగారు. ఆ వెళుతుంటే ప్రక్కన పడి ఉన్నటువంటి ఆ అడుక్కునేవాడు, భిక్షాటన చేసేవాడు అక్కడ కూర్చొని పాత బట్టలు పెట్టుకొని ఒక కర్ర, ఒక ఏమంటారు దాన్ని, ఒక బొచ్చి అంటారు కదా, ప్లేట్ పట్టుకొని అడుక్కుంటా ఉన్నాడు. రాజుగారు వెళుతూ వెళుతూ ఆగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏంటి ఈ స్థితి నీకు? ఎందుకు నువ్వు అడుక్కుని ఉంటున్నావు? ఎందుకు రోడ్డు పక్కన పడున్నావు? ఏంటి నీ పరిస్థితి? పని చేసుకుంటే గౌరవం కదా అంటే ఆయన అన్నాడు, అయ్యా, పని చేయాలని ఆశపడుతున్నా, కానీ పని ఇచ్చేవాళ్ళు లేరు. నాకు అవకాశం లేకుండా ఇక్కడ ఉన్నాను, కానీ బద్ధకంతో మాత్రం నేను ఉండలేదయ్యా, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని అన్నాడు. రాజుగారు వెంటనే అన్నాడు, ఉద్యోగం ఇస్తే చేసుకుంటావా? బాధ్యత కలిగి చేసుకుంటావంటే ఆయన ఎగిరి గంతులేసి నమస్కరించి అన్నాడు, నాకు ఉద్యోగం ఉంటే నిజంగా నా జీవితమే మారిపోతుందండి, నా స్థితి మారిపోతుంది, నేను నిజంగా సత్యవంతుడై బ్రతుకుతాను, రుజువర్తనంతో నేను ఉద్యోగం చేసుకుంటాను అని మాట ఇచ్చాడు రాజుగారికి. రాజుగారు అన్నాడు, రేపు ఉదయం కోర్టులోకి రా, నా కోటలోనికి రా. ఉదయాన్నే పాపం జీవితాన్ని మార్చుకోవాలనుకున్నవాడు, స్థితిని మారి జీవించాలనుకున్నటువంటి ఆ వ్యక్తి ఆశతో రాజుగారి కోటలోనికి వెళ్ళినప్పుడు రాజుగారు చెప్పాడు, నీకు ఉద్యోగాన్ని ఇస్తున్నాను, రుజువర్తనంగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ అంతా కూడా పక్షపాతం లేకుండా జరగాలి, నీకు ఒక బాధ్యత కలిగింది ఇస్తున్నాను, నువ్వు మంచివాడివని అనుకుంటున్నా, కష్టపడే మనస్సు కలిగిన వాడివి అనుకుంటున్నా, కనుక నీకు ఇచ్చిన బాధ్యతను జాగ్రత్తగా చేసుకోమని చెప్పి మంచి ఉద్యోగాన్ని ఇచ్చి పంపించేశాడు. ఆయన వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాడు. చాలా ఈ స్థితి నుంచి లేవనెత్తబడి ఒక మంచి స్థితిలో బ్రతుకుతుంటే చూసిన జనాలు ఊరుకుంటారండి? మంచిగా బతుకుతుంటే జనాలు ఊరుకుంటారా? తన పని తాను చేసుకునే వాళ్ళు కూడా గిల్లి రకాలు కదా. దొంగవాడు దొంగిలించడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు కదా. అలాగే అతని మీద కూడా శత్రువులు పెరిగిపోయారు. పాపం ఆయనకి ఏం తెలవదు. పాపం తన పని తాను చేసుకుంటున్నాడు, తన పని తాను చక్కగా చేసుకుంటున్నాడు.
అలాంటి వ్యక్తి మీద రాజుగారి దగ్గర పోయి చెప్పటం, అయ్యా రాజుగారు అంటే మామూలుడు కాదు, వాడిని ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, అడుక్కునే బుద్ధి ఎక్కడికి వెళ్ళొద్దండి, వాడి ప్లేటు వాడి కర్ర ఇప్పుడు ఏంటి కనపట్ల, కళ్ళు అసలు కనపట్ల, ఆకాశం వైపు చూస్తున్నాడు, కింద ఏమో చూడట్లేదు రాజుగారు, మీ పట్ల కూడా ఆడు కృతజ్ఞత లేడు, మీరు తీసుకొచ్చి ఆమె అందరి మీద కూర్చోబెట్టారు, నానా విధమైన మాటలు చెప్తున్నారు పాపం. వాళ్ళ గురించి నిజంగా ఇది జరిగేది కాదు. దీన్ని ఏమంటారు, పిత్రీలు అంటారు కదా, కొంపలు కాల్చడం అంటారు కదా, పైకి వచ్చేవాడిని లాగటం అంటారు కదా, పైకి వచ్చేవాడిని కూల్చేయటం అంటారు. నువ్వు రావు, ఇంకొకటి రానివ్వు, నువ్వు కష్టపడేవాడిని ఏదో ఒక విధంగా చెడ్డ పేరు తేవాలి, వాడి మీద ఏదైనా కంప్లైంట్ చేయాలి. సో దిస్ పీపుల్ వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. రాజుగారు ఎలా నమ్మాలి తెలియట్లా. ఏంటి ఒక్కటి చెప్పండి నాకు అంటే, అయ్యా రాజుగారు మీరు బాధ్యత ఇస్తే ఆయన బంగారాలు వజ్రాలు వైడూర్యాలు అన్నీ పోగేసేసుకుంటున్నాడు, లంచం విపరీతంగా తీసేసుకుంటున్నాడండి, రోజు ఆ బీరువాలు పెట్టుకుంటున్నాడండి, మీరు చూడండి అన్నారు. పాపం ఆయనకు ఒక అలవాటు ఉంది, రోజు ఆ బీరువా దగ్గరికి వెళ్ళటం, తాళం తీయటం, దాన్ని చూసుకోవటం, మళ్ళీ మూత వేయటం, రావడం. అది చూసే వాళ్ళకి విచిత్రంగా ఉంది. మిగిలిన వాళ్ళు అందరూ అనుకున్నా లోనకి వెళ్ళి డబ్బులు పెట్టేసుకున్నాడు, బంగారాలు పెట్టేసుకున్నాడు, బిస్కెట్లు పెట్టేసుకున్నాడు, డైమండ్స్ పెట్టేసుకున్నాడు, అందుకని చూసుకుంటున్నాడు, వస్తున్నాడు, రోజుకు ఒక దానిలో పెట్టేసుకుంటున్నాడు అని వీళ్ళందరూ అపోహబడి రాజుగారికి లేనిపోయి చెప్పారు. సో రాజుగారు కమిషన్ వేశాడు. ఆయన ధర్మపాలన చేసేవాడు, న్యాయం కావాలి ఆయనకి. కమిషన్ వేసి మంత్రుల ముగ్గురిని పెట్టి, నేను కూడా వస్తాను, మనందరం వి షల్ చెకప్ దాట్. అందరూ చెప్తున్నారు, నేను కూడా చూశాను, ఆ బీరువా దగ్గరికి వెళ్తున్నాడు, తిరిగి వచ్చేస్తున్నాడు, తలుపు వేసేసుకుంటున్నాడు, ఏదో ఉంది అక్కడ, లేకపోతే ఎందుకు వెళ్తాడు పొద్దుగూకులు బీరువా దగ్గరికి అని అందరూ అన్నారు. రాజుగారు నమ్మాడు, సరేలే చూద్దాం, ఇటు మంచోడే అని నేను అనుకుంటున్నా, కానీ చూద్దాం అని రాజుగారు కూడా అక్కడికి వచ్చారు. పిలిచి సడన్గా ఓపెన్ యువర్ డోర్, బీరువా తెరువు అని అన్నాడు. రాజుగారు చూడండి ఏముందో అన్నాడు. తెరవు. బీరువా తెరిచాడు. ఆయన ముందు చూసింది ఎవరు? రాజుగారే వెళ్ళాడు ముందు చూడటానికి. ఆ బీరువా చూసి ఆశ్చర్యపోయాడు, అందరి వైపు చూశాడు, ఆయన వైపు చూశాడు. ఏంటిది ఏంటిది ఆయన భయపడతా అన్నాడు. ఏముంది రాజుగారు, ఏంటిది నువ్వు చేస్తుంది ఏంటిది అన్నాడు. ఏంటంటే లోన రెండు ఉన్నాయి, అడుక్కునే చెప్ప, అడుక్కొక్కలో నక్కలు తోలినటువంటి కర్ర. రోజు వెళ్ళటం, వాటిని చూసుకోవటం, మళ్ళీ తలుపేయటం, డ్యూటీకి వెళ్ళటం. ఎందుకనంటే ఏ స్థితి నుంచి నేను వచ్చానో నేను ఎప్పుడు మర్చిపోకూడదు నాయనా. ఏ స్థితి నుంచి నన్ను ఏ స్థితికి నువ్వు చేర్చావో నేను ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది ఒకప్పటి నా స్థితి. దీన్నే నేను మరిచిపోతే, నా కళ్ళు కావరం కప్పేస్తే, డబ్బుందని, అధికారం ఉందని, గౌరవం ఉందని నేను గర్వాత్ముడిని అయిపోతే ఉన్నదాన్ని పోగొట్టుకున్న వాడిని అవుతాను కదా. నువ్వు ఇచ్చిన ఈ స్థితిని గుర్తించిన వాడిని కాను కదా. దీన్ని బట్టి నాశనమే కానీ నాకు కావలసినది ఆశీర్వాదం రాదు కదా. అందుకని రాజుగారు ఒళ్ళు దగ్గర పెట్టుకోవటం కోసం, నేను ఏ స్థితి నుంచానో, ఏ స్థితిలో వచ్చానో, ఏ స్థితిలో మీరు నాకు సహాయం చేశారో, ఎంత గొప్ప స్థితిని ఇచ్చారో, ఒక్క క్షణం కూడా నేను మర్చిపోకుండా ఉండటం కోసం నా బతుకు ఆ చెప్ప, నా బ్రతుకు ఆ కర్ర. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ స్థితి దేవుడు మనకిచ్చినప్పుడు అన్ని స్థితులు యందు మనం దేవుని స్తుతించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. ఆఖరి వచనం అది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. భార్యలారా, కొలస్సీలకు తల్లి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొలస్సీ పత్రిక ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయం 17. మీరు చేసేటి ప్రతి కార్యమును లేక మీరు చెప్పేటి ప్రతి మాటను తండ్రి అయిన దేవునికి యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరట చేయవలెను. అది స్థితిని మార్చేదన్నమాట. స్తుతి ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన మన జీవితాలలో పెంపు చేస్తుంది, ఆశీర్వాదాలు తెస్తాయి. దేవుడు నెల ఉండే స్థలము, కొలువుండే స్థలము, ఆశీర్వదించే స్థలం.
యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో అద్భుతమైన మాట, మనకు ఒక హెచ్చరిక కలిగి చెబుతున్నటువంటి మాట చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవడైనా కష్టములో ఉన్నాడా, అయినచో అతడు ప్రార్థించవలెను. ఎవడైనను సౌఖ్యముగా సుఖముగా ఉన్నతముగా ఆశీర్వాదకరంగా ఉన్నాడా, ఉన్నచో అతడు స్తుతింపవలెను. పొందిన దానికి స్తుతులు చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. ఆ జీవితము దేవుడు మెచ్చేది, ఆ జీవితాన్నే దేవుడు నచ్చేది. తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక్కసారి ఈ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. చదివి ఒక పాట పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తెస్సలోనియులకు రాసినటువంటి మొదటి పత్రికలో చూడండి 3 వచనాలు చదువుదాం. తెస్సలోనియులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. బిడ్డలారా, సర్వదా సంతోషంగా ఉండండి, సదా ప్రార్థింపుడు. మీరెప్పుడు మర్చిపోకండి, సదా ఎల్లవేళలా ప్రార్థనలోనే ఉండండి. సర్వవస్థలయందు కృతజ్ఞులై ఉండండి. యేసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరునది ఏదది? ఇదియే. ఏదది? యేసుక్రీస్తు నందు ఎప్పుడు మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి. మీ పంటను బట్టి, మీ కుటుంబాన్ని బట్టి, మీ ఉద్యోగాన్ని బట్టి, మీ ఆరోగ్యాన్ని బట్టి, కొన్నిసార్లు మన అనారోగ్యాన్ని బట్టి, మన అనారోగ్యంలో కూడా మనం దేవుని స్తుతించాలి. మన బాధల్లో మంచం మీద పడుకున్నప్పుడు, దేవా నీకు స్తోత్రం. యాక్సిడెంట్ అయింది, కాలిరిగిపోయింది, మంచం మీద పడున్నావు, పనికి వెళ్ళలేవు, కుటుంబానికి ఆదరణ లేదు. ఈ సమయంలో కూడా ఆయన ఏమంటాడంటే, తిట్టమాకు, గొణకమాకు, గొణిగేవారు శనిగేవారు పరలోకానికి వెళ్ళరు. నువ్వేం చేయాలి? ఎల్లప్పుడూ దేవుని స్తుతి. దేవుని, నాకు కాలు మాత్రం విరిగిందయ్యా, ప్రాణాలు పోలేదుగా, నన్ను ప్రాణంతోనే ఉంచావు కదా నాయన, నాకు ఆదరణ ఇచ్చావు కదా, నాకు సహాయం పంపించావు కదా, నాకు కావలసిన మెడిసిన్ ఇస్తూనే ఉన్నావు కదా, స్వస్థతనిచ్చేవాడు నీవే కదా. నీ మీదే గొనుక్కుంటే, నీ మీదే సణుక్కుంటే ఇంకా నిన్ను సంతోషపెట్టిన వాడిని ఎట్లా అవుతాను? కనుక అన్ని వేళల్లో దేవుని స్తుతించే వారిని మనము కావాలని దేవుని వాక్యం చెబుతుంది. ఆ చిన్న పాట పాడుకుందాం. మన హృదయం దేవాలయం, కృతజ్ఞత చెప్పే స్థలం, వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చే స్థలం, వాక్యమును గుండెల్లో పెట్టుకొని జీవించే స్థలం. ప్రైజ్ ది లార్డ్. మన హృదయం దేవుని ఆలయము, ప్రభు ఆజ్ఞలు కొలువుండు సదనము, కృతజ్ఞత స్తుతులతో సన్నిధి నిలచి, కృతజ్ఞత స్తుతులతో సన్నిధి నిలచి, రండి ప్రభువును ఆరాధింతుము, రండి ప్రభువును ఆరాధింతుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సరే గట్టిగా చప్పట్లు కొడదామా? ఇంకొంచెం గట్టిగా. ప్రభు ఆజ్ఞలు
సదనము. కృతజ్ఞత స్తుతులతో సన్నిధి నిలచి, కృతజ్ఞత స్తుతులతో సన్నిధి నిలచి, రండి ప్రభువును ఆరాధింతుము, రండి ప్రభువును ఆరాధింతుము. మన హృదయం దేవుని ఆలయము, ప్రభు ఆజ్ఞలు కొలువుండు సదనము. మహిమాన్వితుడవు మా హృది దేవుడవు, దివి భువి అంతటిని పాలించువాడవు. మహిమాన్వితుడవు మా హృది దేవుడవు, దివి భువి అంతటిని పాలించువాడవు. రక్షణ దుర్గమై మము కాచువాడవు, యేసయ్యా. రక్షణ దుర్గమై మము కాచువాడవు, సాగిల పడి నిన్ను నమస్కరింతుము, సాగిల పడి నిన్ను నమస్కరింతుము. మన హృదయం దేవుని ఆలయము, ప్రభు ఆజ్ఞలు కొలువుండు సదనము. కలిసి మన హృదయం దేవుని ఆలయము, ప్రభు ఆజ్ఞలు కొలువుండు సదనము. మారని మహాదేవ మాచము గల రాజ, పర్వత శిఖరములు నిలిపిన వాడవు. మారని మహాదేవ మాచము గల రాజ, పర్వత శిఖరములు నిలిపిన వాడవు. శిరము వంచి మనసార మ్రొక్కెదా, యేసయ్యా. శిరము వంచి మనసార మ్రొక్కెదా, మా ప్రియ ప్రభువా జీవ ప్రదాత, మా ప్రియ ప్రభువా జీవ ప్రదాత. మన హృదయం దేవుని ఆలయము, ప్రభు ఆజ్ఞలు కొలువుండు సదనము. మన హృదయం దేవుని ఆలయము, ప్రభు ఆజ్ఞలు కొలువుండు సదనము. కృతజ్ఞత స్తుతులతో సన్నిధి నిలచి, కృతజ్ఞత స్తుతులతో సన్నిధి నిలచి, రండి ప్రభువును ఆరాధింతుము, రండి ప్రభువును ఆరాధింతుము, రండి ప్రభువును ఆరాధింతుము, రండి ప్రభువును ఆరాధింతుము, రండి ప్రభువును ఆరాధింతుము.
కీర్తనలో 2 మాటలు చదువుకుందాం. 95వ కీర్తన. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 95వ కీర్తనలో 6వ వచనం. 2 శిరమును వంచి ఆయనను ఆరాధింతుము. దావీదు పలుకుతున్నటువంటి మాట, తనకు తాను చెప్పుకుంటున్నాడు, సభను తయారు చేయడం చెప్తున్నాడు, అందరినీ ఆహ్వానిస్తున్నాడు. 2 శిరము వంచి ప్రభువుని ఆరాధింతుము. మనలను సృష్టించిన ప్రభువు ముందట మోకాళ్ళుని ఆరాధింతుము. అతడు మన దేవుడు, మనము అతడు కాచి కాపాడు ప్రజలము, అతడు మేపు మందలము. నేడు మీరు అతని మాట వినిన ఎంత బాగుండును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బాగుండును, అంతయు బాగుండును అంటే వర్ణించలేనంత, ఎంత బాగుండును. ఎంత బాగుండునంటే వర్ణింపజాలనంత బాగుండును. మన కుటుంబాలు బాగుండును, మన జీవితములు బాగుండును, అంతయు బాగుండును. ఎందుకంటే దేవుడు సృష్టించిన ప్రతిరోజు 6 రోజులు చేసిన దేవుడు చివరిగా తాను సృష్టించిన ఆ రోజు పనిని ఆపేటప్పుడు మరలా అంత ఒక్కసారి చూసుకొని అంతయు బాగుండెను. 6 సార్లు ఇదే మాట వింటాం. వాట్ గాడ్ క్రియేటెడ్ ఈజ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఆయన సృష్టి సంపూర్ణమైనది, ఆయన సృష్టి పరిశుద్ధమైనది, ఆయన సృష్టి తృప్తికరంగా ఆయన ఉన్నాడు. వెరీ గుడ్, అంతయు బాగుండెను. మళ్ళీ మనమంతా బాగుండాలంటే, మన జీవితాలు మళ్ళీ బాగుండాలంటే దావీదు అంటాడు, నేడు మనము ఆయన మాటలు వినినా ఎంత బాగుండును. ఆయన మన కాపరి, మనం ఆయన గొర్రెలం, ఆయన నడిపిస్తున్న ప్రజలం. మనము బాగుండాలి. బాగుండుట అంటే దేవునికి శిరస్సు వంచి ఆరాధించటం, దేవుని శక్తిని గుర్తించటం, దేవుని ఉనికికి మనము గౌరవాన్ని ఇవ్వడం, దేవుని ఆజ్ఞలను మన గుండెల్లో పెట్టుకొని పాదాలకు దీపంగా చేసుకొని జీవించటం. ఆయననే మాట ఇదే, ఎంత బాగుండును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మళ్ళొకసారి ముగించేటప్పుడు వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అనుకోకుండా సమయం చాలా అయిపోయింది. నేను మళ్ళీ మీ గడియారాలు చూడమని చెప్పడం లేదు, దయచేసి వాక్యం చూద్దాం. 14 మొదటి వచనం. ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలి రండు. మీ పాపమే మీ పతనానికి కారణమైనది. మీరు ప్రభువు చెంతకు మరలి రండి. ఈ ప్రార్థనే మీ బలిగా సమర్పించండి. ప్రభు, మా పాపములను మన్నించుము, మా మనవులను ఆలకించుము, మేము నిన్ను తిరిగి స్తుతించుదము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, మీకు గుర్తుంటే విభూది బుధవారం రోజు చదివినటువంటి పాఠవం అసలు ఈ కాలం ప్రారంభమే ఆ మాటతో. యావేలు అనేటువంటి ప్రవక్తను పంపించి దేవుడు, చూడండి 2వ అధ్యాయంలో 12వ వచనం, దీనితోనే ప్రారంభించాడు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు. ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలు వ్రయలు చేసుకొనండి. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండి. అతడు కరుణామయుడు, దయామయుడు, సులభముగా కోపపడువాడు కాడు, అనంతమైన ప్రేమ గలవాడు, తాను నిశ్చయించుకున్న విధముగా శిక్షించగా మన్నించి వదిలివేయువాడు. కమ్ బ్యాక్ మై సన్స్, కమ్ బ్యాక్ మై డాటర్స్. మరలి రండి, తిరిగి రండి అంటే మనం చాలా దూరం వెళ్ళిపోయాం. ఆయనేమో మన వెంటాడుతున్నాడు, మనల్ని రక్షించాలని ఆశపడుతున్నాడు. ఇదిగో రండి, నేనున్నాను అంటున్నాడు. నువ్వు అవసరం లేదులే అని మనం చెప్తున్నాం. మీరు వెళ్ళిపోతున్నారు, కానీ నేను వెతుక్కుంటున్నాను.
మీరు నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు. ఏ ఒక్క ఆత్మ నలిగిపోవటం, ఏ ఒక్క ఆత్మ నాశనం అయిపోవటం దేవునికి అస్సలు ఇష్టం లేదు. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, ఒక పాపి మరణించడం నాకు ఇష్టమా? దుర్జనుడు నాశనం అయిపోవడం నాకు ఇష్టమా? సజ్జనుడుగా మారి తన జీవితంలో పాప మన్నింపు పొంది హృదయ పరివర్తన కలిగి జీవించడం కదా నాకు ఇష్టం. ఒక్క పాపి మారు మనసు పొందితే నేను ఎంత సంతోషిస్తా. ఐ గివ్ యూ ఛాన్సెస్, అవకాశాలు. ఇదే ఎఫెసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 16 ఇవి చెడు దినాలు కనుక నా బిడ్డలారా, దొరికిన ప్రతి అవకాశమును వినియోగించుకొని దేవుని చిత్తము ఏమై ఉన్నదో, దేవుని సంకల్పం ఏంటో, దేవుని యొక్క తలంపులు మన పట్ల ఏంటో తెలుసుకొనడం కోసం ప్రయత్నం చేయాలి. మూర్ఖుల వలె ప్రవర్తించవద్దు, అజ్ఞానుల వలె ప్రవర్తించవద్దు, జ్ఞానహీనుల వలె మీరు దారి తప్పవద్దు. జ్ఞానము కలిగిన వారి వలె మీరు నేర్చుకొనండి, మారు మనసు పొందండి, హృదయ పరివర్తన చెందండి. ఇదే దేవుడిచ్చే పిలుపు. రండి. ఎన్నిసార్లు పిలుస్తున్నాడో. యెషయా గ్రంథంలో పిలుస్తాడు, జకరియా గ్రంథంలో పిలుస్తాడు. ఆ మాటకొస్తే ప్రతి చోట ప్రభు అంటున్నాడు, తిరిగి రండి నా బిడ్డలారా, ప్లీజ్ కమ్ బ్యాక్, ప్లీజ్ కమ్ బ్యాక్, ప్లీజ్ కమ్ బ్యాక్. మారు మనసు పొందండి, హృదయ పరివర్తన చెందండి, మీ పాపాల కోసం పశ్చాత్తాపడండి, మీరు ఉపవాసం చేయండి, ప్రార్థన చేయండి. బట్టలు చించుకోమాకండి, అది చాలదు. బట్టలు చించుకోవడం వల్ల ఏమి రాదు. మీ గుండెలు మార్చుకోవడం వల్ల, గుండెలు వ్రయలు చేసుకొనటం వల్ల, చేంజ్ ఆఫ్ హార్ట్. దేవుడు కోరేది అది. బట్టలు మాత్రం కాదు. ఏం మారాలి? హృదయం మారాలి, జీవితం మారాలి, మన గుండెల్లో కావలసినటువంటి మార్పు రావాలి. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు. దేవుని యందు ప్రియులారా, ఈ కాలాన్ని ఏమన్నాం? ఉపవాస కాలం. చెప్పండి మళ్ళొకసారి చెప్పండి. ఉపవాసము అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఉపవసించడం అంటే వదిలేయడం, విడిచిపెట్టడం. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనములో ఏం విడిచిపెట్టాలో చెప్తాడు. ఆ ఒక్క మాట చదువుకుందాం. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహాలను, లౌకిక విషయాలన్నీ కూడా మీరు తుదముట్టించాలి. ఫినిష్ ఇట్. మళ్ళీ ఉండకూడదు. అది వదిలిపెట్టితే మళ్ళీ వస్తాయేమో. తుదముట్టించితే ఇక మళ్ళీ రావు మీ జీవితంలోనికి. ఈ ఉపవాస కాలంలో, ఈ శ్రమల కాలం ఉపవసించడం, వదిలిపెట్టాలి. ఏదో ఒకరోజు కాఫీ మానేసాం, ఏదో ఒకరోజు భోజనం మానేసాం, ఒక పూట. నో, ఇట్స్ డెఫినెట్లీ ఎ బ్లెస్సింగ్. అది ఖచ్చితంగా మనకు సహాయమే. కానీ అది కాదు దేవుడు కోరుకునేది. అది మాత్రమే కాదు, దాని నుంచి రిజల్ట్ రావాలి. ఏంటది? జారత్వం అనేది. లేకపోతే నానా విధమైన పాపాలు చెప్పాడు. మరొకసారి ఆ వాక్యాన్ని చదువు తల్లి. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహములన్నీ వదిలిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రాపంచిక వ్యామోహం అంటే మళ్ళా యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో చూడండి. ఆ ఒక్క వాక్యాన్ని మనం చదువు. రెండవ అధ్యాయంలో 17వ వచనం. ప్రైజ్ ది లార్డ్. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ అధ్యాయము 17వ వచనం. ఈ ప్రపంచము దాని వ్యామోహము నశించును, కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు, పాటించువాడు మాత్రమే శాశ్వత జీవియగును. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. ముగించేటప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. మనకు యోధా ఇస్కరియోతు ఇష్టమా, పేతురు గారు ఇష్టమా? పేతురు గారు ఇష్టం మాటల్లో, చేతల్లో మాత్రం చాలాసార్లు యోధా ఇస్కరియోతులమే. స్వామి అంత మాట అంటారా అంటే అంత పని చేస్తున్నాం మనం. దేవుడిని వదిలిపెట్టడం అంటే, విలువల తొంగలో తొక్కటం అంటే, దేవుడు నేర్పించిన నిజాయితీని వదిలిపెట్టడం అంటే, దేవుడు బోధించిన వాక్యాలన్నీ వదిలిపెట్టడం అంటే ఇట్స్ ఈక్వల్. ఆయన ముద్దు పెట్టి, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ వాక్యాలన్నీ పక్కన పెట్టుకోవడం. కానీ దేవునికి ఇష్టం ఎవరంటే పేతురు. ఎందుకంటే పేతురు బుద్ధి మంచిది. ఒక తప్పు చేశాడు, ఈ తప్పులోనే అతుక్కుపోతాను అనుకోవాలా.
ఈ తప్పును సరిదిద్దుకుంటాను అనుకున్నాడు. ఏడ్చాడు, మనసు మార్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. కన్నీళ్లతో ఏడ్చి ఏడ్చి, అయ్యో నీ అంతటి వాడిని, నీతో ఉన్నవాడిని, నీలో ఉన్నవాడిని, ఇన్ని చదువుకున్నాను, ఇంత నేర్చుకున్నాను, ఇంత చేసుకున్నాను, నిన్నే కాదనుకొని ఇంకెలా బ్రతుకుతాను ప్రభువా, కువాదేశ్ అయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మళ్ళీ చచ్చిపోవడానికి వెళ్తున్నాను పేతురు అన్నాడు. ఎవరి కోసం ప్రభు? అదిగో వాళ్ళు ఈ మాటను విన్న వాళ్ళ కోసం. ఐ గో బ్యాక్ అగెయిన్. అశోక్ చక్కని కొటేషన్ రాశాడు ఇక్కడ. నన్ను ఎంతగా ప్రేమించావు యేసయ్యా అని నేను అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? ఎంతగా నిన్ను ప్రేమించానని చేతులు చాచి మరణించే అంత. మరణించే అంత ఎవరు పెడతారండి? మనం ప్రాణం ఎవరు పెడతారు? ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమ స్వచ్ఛమైనది, స్పష్టమైనది, నీతి కలిగినది, నిర్మలమైనది, మారనిది ఆయన ప్రేమ. ఆ ప్రేమతోనే మనల్ని పిలుస్తూ ఉన్నాడు. లౌకికాన్ని వదిలిపెట్టండి ఆయన, దేవుని చిత్తం ప్రకారం బ్రతకండి. 12 మంది అపోస్తులను ప్రభు నేర్పిస్తా అనేక సత్యాలు నేర్పిస్తా, జీవము కలిగిన మాటలు నేర్పిస్తా, దైవరాజ్యాన్ని వాళ్ళకి బాధ్యతగా ఇచ్చేయటానికి నేర్పిస్తూ ఉన్నాడు, పంపిస్తూ ఉన్నాడు ఆయన. ఆ రోజు యేసయ్యతో పాటు 12 మంది అపోస్తులు నడిచి వెళ్తున్నారు. నడిచి వెళ్ళేటప్పుడు యేసయ్య నడిచి వెళ్ళిపోతుంటే పేతురు గారు వెళ్ళారు, ప్రభువా మనం వెళ్తుంది ఎడారి దారి, చాలా దూరం వెళ్ళాలి, మరి అక్కడేమన్నా అన్నం దొరుకుద్దా, భోజనం దొరుకుద్దా? ఎడారిలో అప్పుడు దొరకలేదు కదా, అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. మరి 12 మంది ఉన్నాం, కడుపు నిండా కాస్త తింటేనే కదా నడవగలం, మరి మేము వస్తున్నాం, భోజనం ఏమైనా సిద్ధంగా ఉందంటే, అవును కదా పేతురు, భోజనం కావాలి కదా మన అందరికీ, అందుకనే ఎంతెంత కావాలో మీరు ఎంత తింటారో మధ్యాహ్నానికి కలిసినంత చాలినంత ఒక రాళ్ళు తెచ్చుకోండి అన్నాడు. ఎంత అన్నం తినాలంటే అంత పెద్ద రాయి, ప్లేట్లో ఎంత పెట్టుకోవాలనుకో ఎంత పెద్ద రాయి, ఇంతే కావాలనుకో ఎంత పెద్ద రాయి, మీరు మోసుకొని రండి చెప్తాను అన్నాడు. ఈ 11 మంది ఏమీ ప్రశ్నించలా. ప్రభు చెప్పాడు, ప్రభు తెమ్మన్నాడు, ప్రభుకి విధేయించాలి అని తల ఉంచుకొని చక్కగా ఆ 11 రాళ్ళు, ఇంతింత రాళ్ళు పెట్టుకొని, మధ్యాహ్నంకి వచ్చి బాగా ఆకలి అవుద్ది కదా, కాస్త ఎక్కువ తింటాం కదా అనుకొని ఇంతింత రాళ్ళు పట్టుకొని ఆయన తీసుకొని వెళ్తున్నాడు. ఎత్తుమతంగాడు ఒకడు ఉంటాడు, ఆయన మాట వినేది ఏంటి? మన స్టైల్ మనకు ఉంటుంది, మన ఆలోచన మనకు ఉంటుంది, ఏం చెప్తా ఉంటారు వీళ్ళందరూ. యేసు ప్రభు కూడా ఇట్టే చెప్తాడు చాలా మనకి. చెప్పాడు కనుక ఎంత రాయి ఆడమొత్తా, నేను ఎంత తింటాను కానీ ఎంత ఆడమొత్తా అని చిన్న గులకరాయి తీసుకొని ఇంత జేబులో వేసుకొని నడుస్తున్నాడు ఆయన. 11 మంది ఏమో పాపం అటు మార్చుకొని ఇటు మార్చుకొని మధ్యాహ్నం భోజనం, అదే కదా భోజనం, మాకు ఆకలి అయిపోయిద్దేమో, మళ్ళీ ఇది మోసుకుంటేనే కదా, కష్టపడితేనే కదా పని చేయొచ్చు, పని చేస్తేనే కదా తినొచ్చు అనుకుని పాపం వాళ్ళు వినమ్రతతో విధేయతతో ఆ రాయి పట్టుకొని చక్కగా ప్రభు వెంట నడుస్తున్నారు. చాలాసేపు నడిచి 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 మధ్యలో బోధ చేసి అద్భుతాలు చేసి మళ్ళీ పోతూ ఉంటుంటే పేతురు గారు అన్నాడు, ప్రభువా కొంచెం ఆకలి అవుతుంది కదా, కొంచెం ఆకలి అవుతుంది కదా, తిందాంగా ప్రభువా, ఆల్రెడీ 11 అయిపోయింది, 11 అయిపోతుంది ప్రభువా, తిందాం కదా అని అంటే, అవును కదా పేతురు తెచ్చుకోండి ఆ రాళ్ళు తెమ్మన్నాను కదా, రాళ్ళు తెచ్చుకున్నారా? ఆ రోజు ప్రభువుతో అంది కదా, నువ్వు మాట అంటే రాళ్ళు కూడా రొట్టెలుగా మారుతాయి. ఆ రోజు వద్దన్నాను నేను, ఇప్పుడు కావాలి. అద్భుతాలు ఎప్పుడు చేస్తాడు ప్రభు? విధేయించే వారికి, విశ్వసించిన వారికి అద్భుతాలు చేస్తాడు కదా. రాళ్ళు పట్టుకురండి అని అంటే 11 మంది చక్కగా రాళ్ళు పట్టుకొని వచ్చారు. ఆ కుర్చీ మీద కూర్చొని ఆ వ్యక్తి ఎవరో కులకరాయి అని తెచ్చుకొని ఆయన కూడా ఇటు పట్టుకున్నాడు. ప్రభు చిన్న ప్రార్థన చేశాడు, దేవా నీకు స్తోత్రం నాయన, నీ పరిచర్యలో మమ్ము వాడుకుంటున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు నాయన. ఆకలవుతున్న మమ్ములను సంతృప్తిపరిచే దేవుడు నాయన, ఈ రాళ్లను రొట్టెగా మలుచుము ప్రభువా అన్నాడు. మారిపోయాయి, రొట్టె అయిపోయింది, తినండిగా, తాగి ఖచ్చితంగా నీళ్ళు తాగండి చక్కగా కడుపు నిండా. అందరూ చక్కగా 11 మంది కూర్చొని చక్కగా ప్లేట్లో పెట్టుకొని ఇంత బ్రెడ్ కడుపు నిండా తింటున్నారు. దిక్కుమాలినోడు ఉన్నాడు కదా, ఎందుకు ఎత్తు మొత్తం కాడు అంటారండి. రాయి పక్కన కూర్చొని ఇంత పెట్టుకొని 2 ముక్కలు కొరుక్కున్నాడు, అయిపోయింది. దేవులు ఆడుతున్నాడు, వాళ్ళు ఎత్తారేమో వీళ్ళు ఎత్తారేమో వాళ్ళు ఎత్తారేమో, ఎవరి దాళ్ళకే నానాటికి భోజనమే, మన్నా భోజనం నానాటికే, ఆ రోజుకే, మళ్ళీ ఇంకో దానికి కుదరదు. సో ఆ రోజుకి భోజనం వచ్చేసింది, వీళ్ళు చక్కగా 11 మంది కడుపు నిండా తిన్నారు, వీటికేమో కడుపులో ఆకలి అవుతుంది.
వింటే బాగుండేది, నాకు ఇట్టే జరగాలి అనుకున్నాడు. వింటే బాగుండేది, వినే రకం కాదుగా నేను. ప్రభు ఏం మాట్లాడాల, వెళ్ళిపోయా కమ్ వెళ్ళాలి. మళ్ళీ ఈసారి పేతురు గారు ముందే, పాప పెద్దోడు కదా, వీళ్ళందరూ ఆకలి తీర్చాలి, ముందే ప్రాణాలకి. ప్రభువా మరి దూరం వెళ్తాం కదా, మళ్ళీ ఈసారి ఇంకైనా రాళ్ళు పట్టుకోమంటావా, మళ్ళీ ఏమైనా రాళ్ళు మొయ్యమంటావా అని అంటే, మోసుకోండి రాళ్ళు పట్టుకురండి, సాయంత్రానికి ఎంత కావాలో అంత తెచ్చుకోండి. మళ్ళీ ఈసారి అన్నారు, సాయంత్రం ఒట్టి పప్పు చపాతీ చాలు మాకు. మళ్ళీ కడుపు నిండా తింటే కడుపులన్నీ ఉబ్బరం మోసేస్తాయి, వద్దులే, మధ్యాహ్నం గట్టిగా తిన్నాం కదా, సాయంత్రం లైట్గా తినటం మంచిది కనుక ఈ 11 మంది ఇంత రాళ్ళు వేసుకొని జేబులో బయలుదేరారు. వీడు అనుకున్నాడు, ఎత్తుమతంగాడు, అరే నేను ఇప్పుడు కూడా ఇంతే తీసుకుంటే మధ్యాహ్నమే మోసపోయా, ఈసారి తెలివిగా ఉండాలి, ఆయన మోసుకు రమ్మన్నాడు అని మధ్యాహ్నాన్ని సాయంత్రాన్ని సరిపడా ఇంత పెంచుకున్నాడు, ఇంత రాయి వేసుకొని ఈ బసం మార్చుకుంటూ పోతున్నాడు. ఇలా చేతులు ఊపుకుంటూ ప్రభు వెంట పరిగెడుతున్నారు. ఆడేం పరిగెట్టడం లేడు, మైనం లేడు, వెనకానికి పడుతున్నాడు. ఏడి ఉదయం ఇస్కారియోతు అంటే ఎత్తుమతం గాడుగా ప్రభు, ఇంత రాయి తెచ్చుకుంటున్నాడు ఆయన. సరే కానీలే తీసుకొచ్చుకొని. చాలా దూరం నడిచిన తర్వాత ప్రభువుని అడిగాడు పేతురు గారు, ప్రభు ఆకలి అవుతుంది కదా, 7:30, 8:30, 11 అయిపోయింది అని అంటే, సరేలే పేతురు అందరిని పిలు అని పిలిచారు. అందరూ వచ్చారు. మీరు తెచ్చుకొని రాళ్ళతో ఆ చెట్టు మీద ఉన్న కాయలను కోసుకొని తినండి అన్నాడు. పండ్లు పైన ఉన్నాయి, కొట్టుకొని తినండి అన్నాడు. గులకరాళ్ళు తెచ్చుకున్నాడు, కింద పడింది, తినటం మొదలుపెట్టారు. ఈడిటి పట్టుకున్నాడు, ఇక్కడ ఎంత పట్టుకొని లేపుతాడు, ఇసరం లేడు. చచ్చిపోయాను రా బాబు, ఆయన చెప్పిన మాట వింటే ఎంత బాగుంటుంది, ఇతిమతం గాళ్ళు వింటే ఉంటారు. ఆయన ప్రభు అంటున్నాడు, ఆయన చిత్తమును చేయుటయే నాకు ఆహారం. దేవుని చిత్తానికి లోబడుటయే మనకి ఆశీర్వాదం. యోహాను గారు రాసిన శుభవార్త 6వ అధ్యాయం 26, 27 వచనాలు. యోహాను భక్తుడు రాసిన గ్రంథం 6వ అధ్యాయము చూడండి, ఆ వాక్యాన్ని చదువుదాం. మీరు రొట్టె తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుచున్నారు, నా సూచక క్రియలను చూసి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బిడ్డలారా, అశాశ్వతమైన భోజనమున కొరకై మీరు శ్రమించవలదు, నిత్య జీవమునకు చేకూర్చు శాశ్వత భోజనమున కొరకై మీరు శ్రమించండి. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఎలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదే ఇంకొక చోట ఈ వాక్యాన్ని కూడా చదువుకుందాం. యోహాను గారు రాసిన శుభవార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. యేసు వారితో, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయే, ఆయన పనిని పూర్తి చేయుటయే నా ఆహారము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవసించటం అంటే వదిలిపెట్టడం. ఏం వదిలిపెట్టాలో, ఏం తుది ముట్టించాలో వాక్యంలో చదివాం మనం. ఇంటికి వెళ్ళిన తర్వాత మార్కు గారు రాసిన శుభవార్తలో 7వ అధ్యాయంలో 21వ వచనం కూడా చదవండి. మన హృదయం నుంచి ఏది తరిమేయాలి, ఏది మన జీవితంలో నిలవండకూడదు, ఏది మన హృదయాన్ని బరువు చేస్తుంది, ఏది మనలను దేవుని నుంచి దూరం చేస్తుంది అనేవి అక్కడ ఒక 13 పాపాల చిట్ట లెక్కబడి ఉన్నది. దాన్ని విడిచిపెట్టాలి. అది వదిలిపెట్టడం కోసం ప్రయత్నం చేయాలి. రెండవ అర్థం, చాలా ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే ఉపవాసము. కమ్ బ్యాక్. ఉప అంటే కుడి పార్శ్వము, వాసము అంటే నివసించటం. కమ్ బ్యాక్ టు లివ్ విత్ గాడ్. తిరిగి రండి, దేవునిలో ఉండండి, దేవుని కుడి పార్శ్యాన మీరు విశ్రాంతి తీసుకొనండి
అది శాశ్వతమైన భోజనము, అదే శాశ్వతమైనటువంటి గృహము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిలబడతారా? ఒక్కసారి నిలబడితే చిన్న పాట పాడి ముగింపు పాట ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రభువా, తరతరములకు నీవే మా దేవుడివయ్యా, మాకు నివాస స్థానము నీవేనయ్యా, మాకు ఆశ్రయము నీవేనయ్యా. మా గృహాలకు, మా జీవితాలకు నిండు నీ కృపావరాలు మాకు కావాలి ప్రభు. మేం మాత్రమే కాదు, మా పిల్లల దేవుడవు నీవు, మా తాత ముత్తాతల దేవుడవు నీవు, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, యెషయా దేవుడవు, మా తాత దేవుడవు, మా తండ్రి దేవుడవు, నా దేవుడవు, ఆ పిమ్మట నా పిల్లల దేవుడు కూడా నీవే ప్రభువా. తరతరములు నీకే లోబడి మేము బ్రతుకుతాం, నీ రెక్కల చాటునే బ్రతుకుతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభువా, తరతరములకును నీవే మా దేవుడవు. తిరిగి రండి, ఉపవాసముతో పశ్చాత్తాపభావముతో మీరు నా వద్దకు తిరిగి వచ్చి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకొనండి. ప్రభువా, తరతరములకును నీవే మా దేవుడవు, మాకు నివాస స్థానము నీవే, మా ఆశ్రయము నీవేనయ్యా. ప్రభువా, తరతరములకును నీవే మా దేవుడవు. నిశ్చయము చేసుకుని పాడేటువంటి పాట, తీర్మానం చేసుకొని పాడేటువంటి పాట, మోషే చేసినటువంటి వాగ్దానం ఇది. అయ్యా, మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలం? నువ్వే మా దేవుడవయ్యా, నువ్వు మాత్రమే మాకు చాలిన దేవుడవు ప్రభువా. మాకు మాత్రమే కాదు, మా తరతరములు నిన్ను మాత్రమే ఆరాధిస్తాం. ప్రతి ఒక్కరము ఈ మాట మనస్పూర్వకంగా మన బిడ్డలతో కలిసి, భార్యాభర్తలు కలిసి, మన విచారణ అంతా కలిసి, చేరి వచ్చిన విశ్వాసులందరము కలిసి ఈ పాట, ఈ మాట మనసారా చెప్పుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, తరతరములకును నీవే మా దేవుడవు. చెప్తావు ఈ మాట. ప్రభువా, తరతరములకును నీవే మా దేవుడవు, మాకు నివాస స్థానము నీవే, మా ఆశ్రయము నీవేనయ్యా. మాకు నివాస స్థానము నీవే, మా ఆశ్రయము నీవేనయ్యా. ప్రభువా, తరతరములకును నీవే మా దేవుడవు. అందరం కలిసి. ప్రభువా, తరతరములకును నీవే మా దేవుడవు. స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడవయ్యా, మహోన్నతుడవయ్యా, సర్వాధిపతి నీవయ్యా. నన్ను సృష్టించిన నా కర్తవు నీవే ప్రభువా, నన్ను పోషించేవాడవు నీవే ప్రభువా.
నాకు విశ్వాసం అనుగ్రహించేవాడు నీవే. చేరి వచ్చిన ప్రతి బిడ్డ పైన నీ ప్రేమ హస్తమును చాచండి ప్రభువా. మా సర్వము నీవై, మా దాగు స్థలము నీవై, మా ఎత్తైన కోట నీవై ప్రభువా. మా శిల నీవు ప్రభువా, మా శైలము నీవై ఉన్నావు తండ్రి. స్తోత్రం 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 ప్రభువా. ప్రార్థనా పూర్వకంగా అందరూ జ్ఞాన హృదయమును కలిగించువాడవు, మా దినములను లెక్కించువాడవు, మా ప్రతి ఉదయమును వెలిగించువాడవు, మా ప్రతి ఉదయమును వెలిగించువాడవు, మా బ్రతుకులను క్రమపరచువాడవు, మా బ్రతుకులను క్రమపరచువాడవు ప్రభువా. తరతరములకును నీవే మా దేవుడవు ప్రభువా. తరతరములకును నీవే మా దేవుడవు. తలల మీద మీరు చేతులు పెట్టి ప్రభు ఈ తరమునంతా కూడా కాచి కాపాడండి. నోవాను చూసి ఈ తరము వారందరిలో పరిశుద్ధుడవు నీవేనయ్యా, మంచివాడవు నీవేనయ్యా, కనుక నిన్ను నాశనం చేయనివ్వను, నిన్ను కాపాడుకుంటానని నోవాకు దేవుడు నోవాని తయారు చేయమన్నాడు, నావను తయారు చేయమన్నాడు. ఆ నావలో పెట్టి ఆ కుటుంబాన్ని కాపాడుకున్నవాడు ఆయన. ఉత్తముడై ఉన్నవాడు, దేవుని దృష్టికి ప్రశస్తుడై ఉన్నవాడు. ఆ తరము వారందరిలో నోవా వంటి వాడు లేడు అని వాక్యం చెప్తుంది. ఆ గొప్ప దేవునికి మనం స్తోత్రం చెప్తాం. మా చేతి పనులెల్ల దీవించువాడవు, మా భయములనెల్ల తొలగించువాడవు, మా చేతి పనులెల్ల దీవించువాడవు, మా భయములనెల్ల తొలగించువాడవు, మా గమ్యమునెల్ల ఏర్పరచువాడవు, మా గమ్యమునెల్ల ఏర్పరచువాడవు, మా జీవగతిని స్థిరపరచువాడవు, మా జీవగతిని స్థిరపరచువాడవు ప్రభువా. తరతరములకును నీవే మా దేవుడవు ప్రభువా. తరతరములకును నీవే మా దేవుడవు. మాకు నివాస స్థానము నీవే, మా ఆశ్రయము నీవేనయ్యా. మాకు నివాస స్థానము నీవే, మా ఆశ్రయము నీవేనయ్యా ప్రభువా. తరతరములకును నీవే మా దేవుడవు 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 ప్రభువా. తరతరములకును
హల్లెలూయా 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 అందరూ కలిసి హల్లెలూయా 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 ఆరాధనకు యోగ్యుడవు, సర్వ పూజలకు అర్హుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధిపతివి నీవే. కృప వెంబడి కృపను అనుగ్రహించువాడవు. మీరు నా వద్దకు ఎంత జరిగితే నేను అంతగా మీతో ఉందునని వాగ్దానము చేసిన దేవా, నీకే నీకే హృదయపూర్వక ఆరాధన. కరుణా సముద్రుడా, ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా, నీ సన్నిధికి వచ్చి ప్రభువా నీ వాక్యాలు వినటానికి ఆసక్తితో ఉన్న నీ బిడ్డలందరినీ దర్శించి నీ ఆశీర్వాదాలు కుమ్మరిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఆకాశము నుంచి మంచు ఏ విధంగా వచ్చి మమ్మలను తడుపుతూ ఉన్నదో అయ్యా, నీ కృప, నీ ప్రేమ, నీ వాత్సల్యత, నీవు కృప వెంబడి కృపను మా మీద కుమ్మరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా, ఈరోజు వాక్యమును వినటానికి వచ్చి ఆసక్తి కలిగిన ఆయన వాక్కులు విన్న ఏ వ్యక్తి కూడా నిన్ను ప్రార్థించి నీ పాదాలు పట్టి మా తరతరములకు నా దేవుడవని నిన్ను స్తుతించిన ఏ బిడ్డ ఒట్టి చేరుతో వెళ్ళడానికి ప్రభువా నువ్వు అంగీకరించవని నేను విశ్వసిస్తున్నాను. ప్రభువా, శాంతికరుడవై, సమాధానకర్తవై, పరమవైద్యుడవై నువ్వు దీవించండి. ప్రభువా, మాలో శాంతి లేక, సమాధానము లేక, నెమ్మది లేక, మా ఇళ్లల్లో గొడవలతో మేము బాధపడుతూ ఉండగా నాయన, మా మధ్య శాంతి సమాధానాన్ని సమకూర్చే నా గొప్ప దేవుడవు నీవే ప్రభువా. శాంతి దాతవు నీవు, శాంతి కరుడవైన రాజువు నీవే ప్రభువా. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను నువ్వు తాకండి నాయన, స్వస్థతనిచ్చే నా దేవుడవు ప్రభువా. నాయన, కీర్తన గ్రంథములో 20వ కీర్తనలో మాకు తెలియపరిచి ఉన్న గొప్ప దేవుడవు తండ్రి. 117వ కీర్తనలో చెప్పినటువంటి నా దేవా, ఆకాశమును విప్పి నా వాక్యమును పంపి మీకు స్వస్థతనిచ్చే నా దేవుడవు నీవు ప్రభువా. మీకు ఉపశమనమును కలిగించు యెహోవాను నేనే అన్నావు ప్రభువా. స్తోత్రము స్తోత్రము స్తోత్రాలు నాయన. అయ్యా, చేరి వచ్చిన ప్రతి బిడ్డ శిరస్సు మీద నీ హస్తం ఉంచండి నాయన. నీవు పొందిన గాయముల వల్ల మాకు స్వస్థత కలిగినని యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మాకు తెలియచేసిన దేవా, గాయపడిన నీ హస్తమును ప్రతి ఒక్కరి మీద ఉంచండి నాయన. మానసికమైన రుగ్మతతో బాధపడితే వారిని, ఆత్మీయ రుగ్మతలతో బాధపడే వారిని, శారీరకమైన రుగ్మతలతో బాధపడే వారిని తాకండి ప్రభువా, ముట్టండి ప్రభువా. స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్ లార్డ్, టచ్ దెమ్ జీసస్. ప్రతి ఒక్కరిని తాకండి ప్రభువా, ముట్టండి ప్రభువా. నీ స్వస్థతను వారికి కలిగించండి నాయన, నెమ్మదిని కలిగించండి నాయన. నీ స్వస్థత హస్తము యేసయ్యా, నీ రక్తమును ప్రభువా కార్చండి ప్రభువా. మమ్మల్ని ప్రేమించిన వాడు నీవు నాయన, నీ రక్తంతో మా పాపములన్నీ కడగండి ప్రభువా, శుద్ధీకరించండి నాయన. మారు మనసు ప్రసాదించండి నాయన, హృదయ పరివర్తన కలిగించండి నాయన. మానవ రోగాలన్నీ తొలగిపోవును గాక, మా అప్పుల భారం తొలగిపోవును గాక, మాలో ఉన్న కొరతలన్నీ తొలగిపోవు
తొలగిపోవునుగాక, మాలోని అశాంతి తరిగిపోవునుగాక. నిండు నీ కృపలో మేము బ్రతికిపోదాం ప్రభువా. అయ్యా, ఈరోజు ప్రత్యేకించి ఈ కాలనీ వాసులందరినీ కూడా నీ పాదాలకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆర్ఎస్ నగర్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కోసం మేమందరము ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం నాయన. వ్యక్తిగత ప్రార్థన కంటే సంఘ ప్రార్థన చాలా బలమైనది నేను వాక్యంలో తెలియజేశాను. సంఘమంతా విశ్వాసంతో కలిసి చేతులెత్తి నీ పాదాలు పట్టి ప్రార్థన చేయుచుండగా నాయన, మొరలను ఆలకించేవాడు నీవు నాయన. అడిగిన వారికి అనుగ్రహించే నా గొప్ప దేవుడవు తండ్రి. మా జీవితాలను మార్చేవాడవు నీవే నాయన. మా స్థితిగతులన్నీ కూడా మార్చే గొప్ప దేవుడవు నీవై ఉన్నావు నాయన. ప్రసన్నమైన, పరిశుద్ధమైన, అనుగ్రహమైన జీవితాన్ని ప్రసాదించేవాడవు నీవే. మా శాపాలు, మా పాపాలు, మా గాయాలు, మాకున్నవన్నీ ఇబ్బందులన్నీ తొలగించే నా దేవుడవు నీవే ప్రభువా. మాకు చాలిన దేవుడవై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. మచిలీపట్నం క్షేమం కోసమై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చేరి వచ్చిన విశ్వాసులందరినీ దర్శించండి నాయన. పోలీసు శాఖ వారిని ప్రత్యేకంగా నీ పాదాలకు సమర్పిస్తూ ఉన్నాం. వారందరినీ నీ వెలుగుతో నింపండి నాయన. నీ కృపావరములతో వారందరినీ అనుగ్రహించండి నాయన. గర్భస్థ ఫలము కొరకై నాయన విశ్వాసులు ఎంతో విశ్వాసముతో వివాహం అనే దివ్య సంస్కారాన్ని ఏర్పాటు చేసి ఉన్నావు నాయన. భార్య భర్తలను దీవించేవాడవు, ఫలింపచేసేవాడవు నీవే ప్రభువా. గర్భాలను విప్పేవాడవు, శిశువులను ఉంచేవాడవు నీవే ప్రభువా. గర్భస్థ ఫలము కొరకై ప్రార్థించే ప్రతి బిడ్డను దర్శించమని, ఈ సమయంలో గర్భాలను విప్పమని, శిశువులను ఉంచమని, నీకు సాక్షులుగా లేవనెత్తమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. కృప చూపండి, సహాయం చేయండి నాయనా. ఈ ప్రార్థనా సమావేశం ఏర్పాటు చేయడానికి సహాయపడిన ప్రతి బిడ్డను ఎత్తి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈరోజు పాటలు పాడిన నీ బిడ్డలను ప్రభువా, చేరి వచ్చి దీనికి సహాయపడిన ప్రతి వారి కొరకై ఈ పరిచర్యలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించమని అర్థిస్తూ ఉన్నాం తండ్రి. అశోకును, వారి కుటుంబాన్ని ప్రత్యేకించి నీ పాదాలకు ఎత్తి నమస్కరించి కృతజ్ఞత భావంతో నిన్ను స్తుతించి ఆ బిడ్డలను జ్ఞాపకం చేయించున్నాం ప్రభువా. నీకు స్తోత్రం ప్రభువా. ఆ బిడ్డల హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి కోరిక మన్నించండి. ఆ ఇద్దరి బిడ్డలను ఆశీర్వదించండి. చక్కగా చదువుకొని బంగారు భవిష్యత్తు పొందడానికి కృప అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప కృపించండి నాయన. ఆరోగ్యం ప్రసాదించండి నాయన. పాప మన్నింపును అనుగ్రహించండి. హృదయ పరివర్తన అనుగ్రహించండి. సంతోషము, మహదానందము నీ యందు మా అందరికీ ప్రసాదించండి. ఐక్యత, ప్రేమ, అనురాగాలు, వాత్సల్యతలు మా సంఘములో వర్ధిల్ల చేయండి. అపోస్తుల బోధ యందును, ప్రార్థించుట యందును, రొట్టె విరుచుట యందును, ఐక్యమత్యమునందును అపోస్తులతో తొలినాటి సంఘాలు జీవించినాయి. అలాంటి తిరిగి ఆ గొప్ప అనుభవాన్ని మా అందరికి అనుగ్రహించిన ఆయన. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించిన ఆయన. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నటువంటి బిడ్డలను ప్రభువా, 10th క్లాస్ పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి బిడ్డలను, రాసినటువంటి ప్రతి సబ్జెక్టులో కూడా మంచి ఉత్తీర్ణత పొందుకునేలా సహాయం చేయండి. ఇంటర్ ఎగ్జామ్స్ రాసి ముగించినటువంటి బిడ్డలు రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండగా నాయన, ఫలితాలను ఇచ్చేవాడు నీవే. మా కష్టాలకు ఫలములను ప్రసాదించేవాడు నీవే నాయన. ఉద్యోగస్తులను దీవించండి, వ్యాపారస్తులను దీవించండి నాయన. చేరి వచ్చిన ప్రతి బిడ్డల యొక్క మా చేతి పనులను దీవించేవాడు నీవే నాయన. పొలాలకు వెళ్తుండగా, వస్తూ ఉండగా ఎలాంటి అపాయాలు లేకుండా కాచి కాపాడేవాడు. మా చేతికి నైపుణ్యతను నేర్పించేవాడు నీవే ప్రభువ. మా పనుల్లో సహాయము నీవై ఉన్నావు నాయన. మా కుటుంబాలకు ఆధారము, మా కుటుంబాలకు అధిపతి నీవై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రము, 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 స్తోత్రము ప్రభువ. నిన్ను 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 పాదాలు పట్టి స్తుతిస్తున్నాం ప్రభువ. నీకు నమస్కరిస్తున్నాం ప్రభువ. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో అడిగి వేడి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్తాం, గట్టిగా చెప్పండి. చెప్పిన ప్రతి ప్రార్థన, అడిగినటువంటి ప్రతి విన్నపానికి అందరూ కలిసి, కావలసిన వాళ్ళందరూ ఆమేన్ అంటే నువ్వు పొందుకున్నావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి. ప్రార్థన ముగించాం. ఇప్పుడు అశోక్ వచ్చి మాట్లాడతారు, లేకపోతే ఆధారం నీ వినయ. ఆదరించేవాడా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన కుటుంబాల కోసం చిన్న పాట పాడుకుందాం. పల్లవి చరణం. ఆదరించేవాడా,
యేసయ్యా నాకు ఆదరణ కర్తవు నీవయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఆదరించేవాడా యేసయ్యా నాకు ఆదరణ కర్తవు నీవయ్యా. ఆదరించేవాడా యేసయ్యా నాకు ఆదరణ కర్తవు నీవయ్యా. నా ప్రాణానికి ఆధారం, నా జీవానికి ఆధారం, నా ప్రాణానికి ఆధారం, మా జీవానికి ఆధారం, నా గమ్యానికి ఆధారం నీవే యేసయ్యా. ఆదరించేవాడా యేసయ్యా నాకు ఆదరణ కర్తవు నీవయ్యా. నిష్కపటమైన ప్రేమను కలిగి నిర్మలమైన పదకము కలిగి నిష్కపటమైన ప్రేమను కలిగి నిర్మలమైన పదకము కలిగి నన్ను నడిపించేవాడా, నన్ను పోషించేవాడా, నన్ను నడిపించేవాడా, నన్ను పోషించేవాడా నీవే నీవే యేసయ్యా. నీవే నీవే యేసయ్యా. ఆదరించేవాడా యేసయ్యా నాకు ఆదరణ కర్తవు నీవయ్యా. ఆదరించేవాడా యేసయ్యా నాకు ఆదరణ కర్తవు నీవయ్యా. ముగింపు పాట అందరూ.
యేసయ్యా నాకు ఆదరణ కర్తవు నీవయ్యా, నా ప్రాణానికి ఆధారం, నా గమ్యానికి ఆధారం, నా సర్వానికి ఆధారం, మా కుటుంబానికి ఆధారం, మా ఆనందానికి ఆధారం, మా ఆలంబనకు ఆధారం, మా సర్వానికి ఆధారం నీవే యేసయ్యా, ఆదరించేవాడా యేసయ్యా నాకు ఆదరణ కర్తవు నీవయ్యా, ఆదరించేవాడా యేసయ్యా నాకు ఆదరణ కర్తవు నీవయ్యా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మరొకసారి శుభములు. దీంతో ప్రార్థన సమావేశాన్ని నా వంతు నేను మాట్లాడటం ఆఫ్ చేస్తాను, మిగిలిన వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు ఒక చిన్న సాక్ష్యం, మీ అందరికీ తెలిసిన సాక్ష్యమే. మీకు తెలుసు, మచిలీపట్నంలో ఉన్నప్పుడు నాకు జరిగినటువంటి ఆపరేషన్ విషయం మీకు తెలుసు. ఆపరేషన్ జరిగేటువంటి సమయంలో డాక్టర్స్ ఫాదర్ గారికి బ్లడ్ కావాలన్నప్పుడు మన మచిలీపట్నం యువత ఎంతో కృతజ్ఞత భావంతో, సంతోషంతో వాళ్ళ ఇంట్లో ఒక మనిషికి ఎంత ప్రేమతో ఇస్తారో అలాగా ది గేవ్ లాట్ ఆఫ్ బ్లడ్. చాలామంది యువకులు వచ్చారు ముందుకి. సుమారు వాళ్ళు అడిగింది 7గురిని, వాళ్ళు వచ్చింది 30 మంది. ఆసుపత్రిలో అందరూ ఆశ్చర్యపోయారు, ఇంతమంది అడగకుండానే రావడం అనేది. అదంతా దేవుని కృప. అశోక్ తను బ్లడ్ ఇవ్వడమే కాదు, తన ఫ్రెండ్స్తో కూడా ఆ సమయంలో నాకు బ్లడ్ ఇచ్చే దానిలో ముందుకు వచ్చారు. సో నాలో రక్తం, అశోక్ రక్తం కూడా ఉంది దానిలో, దిస్ ఇస్ బ్లడ్. సో ఈ సమయంలో నేను ఖచ్చితంగా ఖాళీ ఉన్నా ఖాళీ లేకపోయినా ఖాళీ చేసుకొని రావాలని 25వ తారీఖున ఒక ప్రోగ్రాం ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసుకొని ఈరోజు ఇక్కడ రావడం. బికాస్ మరి మీరేమో అసూయపడబాకండి, ఐ లవ్ అశోక్, ఐ లవ్ హిమ్, దట్స్ వై ఐఎమ్ హియర్. మీ అందరికి కూడా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఇక్కడ యువత అంటే ఎక్కడికి పోయినా అంతకు మంచి యువత దొరకట్లే. అక్కడ మచిలీపట్నం నూజివీడులో వెతుకుతున్నా నాట్ మెనీ ఆఫ్ దెమ్ దేర్. ఎంత చక్కగా సహకరించే యువత, ఎంత టాలెంటెడ్ యువత, ఎంత దేవుని కోసం పాటుపడే యువత. మీరు మళ్ళీ ఈయన యువత గురించే చెప్పుకుంటున్నాడు మళ్ళీ అనుకోబాకండి. ఐ టెల్ దెమ్ బికాస్ ఐ లవ్ దెమ్. అండ్ వాళ్ళు చేశారు, చక్కగా పరిచర్యలో పాల్గొంటున్నారు. మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.